హాయ్ హాయ్ అండి. యాక్చువల్గా ఒక్క 2 minutes సార్. Yeah, బ్రహ్మారెడ్డి గారు, మోనిక, మైనా, రాజా, రాజా, సతీష్. యాక్చువల్గా మీ డౌట్స్ అన్ని మీరు ఇంటరాక్ట్ అయ్యి ఫ్యాకల్టీని అడగండి. మీరు కామ్గా ఉండొద్దు. ఎందుకంటే మీరు ఎన్ని డౌట్స్ అడిగితే ఫ్యాకల్టీ అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 45 days ఉంటుంది. కోర్స్ కాస్ట్ వచ్చి 20,000 ఉంటుంది. మీరు మాట్లాడకుండా మాత్రం ఉండొద్దు. ఫ్యాకల్టీని మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. సబ్జెక్ట్ రిలేటెడ్‌గా. ఎక్స్‌పీరియన్స్ అవన్నీ ఎలా పెట్టాలి ఏంటి అనేది నన్ను అడిగితే నేను చెప్తాను. నా పేరు వెంకట్ అండి. మన ఫ్యాకల్టీ పేరు ప్రణీత్. థాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఓకే. సార్ స్టార్ట్ చేయండి సార్. oh, can you please introduce yourself one by one? మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవి చెప్పకండి. రికార్డ్ అవుతుంది. ఓకే. So, చెప్తారా ఫస్ట్ అది డీటెయిల్స్. రాజా, కెన్ యూ ప్లీజ్ ఎస్ సార్. introduce yourself? ఎస్ సార్. నా పేరు వచ్చి రాజా అండి. ఓకే. సో నా ఫ్రెండ్ వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేస్తున్నాడు. సో తను నన్ను నాకు చెప్పాడు అనమాట. ఇలా మెండిక్స్ అనేది చాలా బూమింగ్ లో ఉంది, ఒకసారి కొంచెం నేర్చుకుంటే బాగుంటది, అంటే దానికి ఓపెనింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, మంచి లీడింగ్ లో ఉంది ఇది అన్నట్టుగా చెప్పాడు. సో ఓకే. దానికోసం ఒకసారి నేర్చుకుని మనం కూడా అప్స్కిల్ అవుతాం అని చెప్పేసి నేను నేర్చుకుంటున్నాను సార్ అది. ఓకే. మీరు Yes, పాస్ట్ sir. అవుట్ ఎప్పుడు? నేను పాస్ అవుట్ ఎప్పుడు 2013 అలా అండి పాస్డ్ అవుట్. దాని గురించి ఏం కాదండి. ఆల్రెడీ నేను ఏమంటారు అది ఒక చిన్న డిగ్రీ కాలేజ్ లో చేస్తున్నాను సార్. నేను కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను నేను. సో నేను టీచింగ్ నుంచి అటు వెళ్ళిపోదామని, షిఫ్ట్ అవుదాం సాఫ్ట్వేర్ సైడ్ అని నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్ అది. గుడ్ ఐడియా. ఇవి కెన్ యూ పాస్ టు అనదర్ వన్? యా మౌనిక. హలో. హలో, నా పేరు శాతవాహన్. ఓకే. చెప్పు. మేబీ మా వాళ్ళందరూ సిగ్గుపడుతున్నారు లేదా భయపడుతున్నారు చెప్పడానికి, కానీ నా పేరు శాతవాహన్ రెడ్డి. సో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఆమె టెక్నికల్ డెలివరీ లీడ్ అండ్ టెక్నికల్ డెలివరీ మేనేజర్ రోల్లో ఉన్నా. ఇక్కడ కాదు, యూకేలో ఉన్నాను. ఓకే. సో ఓకే. నాకేంటి అంటే వర్క్ డేలో నేను సర్టిఫైడ్ ఎస్ఏపిలో వర్క్ చేశాను ఒక 12 సంవత్సరాల్లో. తర్వాత ఒక 6 సంవత్సరాల పైన వర్క్ డేలో ఉన్నాను సర్టిఫైడ్. నేను ఇప్పుడు టెక్నికల్ డెలివరీ అన్ని చూస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఏంటంటే యూకేలో నువ్వు మేనేజర్ అంటే మేనేజర్ కాదు, అందరూ అన్ని కోడింగ్స్ చేయాలి ఇక్కడ. హ్యాండ్స్ ఆన్ డిఎం ఉంటుంది. లెవెలా? హలో, డిఎం లెవెలా? డెలివరీ మేనేజర్. ఓకే. సో ఇక్కడ కోడింగ్ అయితే చేయాలి. వర్క్ డేకి మొన్న ఒక జాబ్ రిక్వైర్మెంట్ వచ్చింది. మెండిక్స్ తో కలిపి వాళ్ళు వర్క్ ఫ్లోస్ తయారు చేశారు. ఓకే. వర్క్ డేలో వర్క్ ఫ్లోస్ మెండిక్స్ యూస్ చేసి ఇంటిగ్రేట్ చేసి చేశారు. సో దాని గురించి ఇది బాగుంది. మార్కెట్ వరల్డ్ వైడ్ లో కొద్దిగా ఉంది. ఈ టూల్ ని బాగా యూస్ చేస్తున్నారు, ఈ అప్లికేషన్ ని. సో ఐ థాట్ ఐ షుడ్ ఎక్స్ప్లోర్. ఓకే. సో దట్స్ వాట్. సో కెన్ యూ పాస్ టు సతీష్? సతీష్, కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? షూర్ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు సతీష్ అండి. సో నేను ఒక ఫ్యాకల్టీని చేస్తున్నాను. తర్వాత నేను 2014 పాస్ అవుట్ సార్. ఐ కంప్లీటెడ్ మై ఎంటెక్. రీసెంట్గా నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ సిన్స్ ఐ వాజ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్. సో one of my friend referred me to join in Mendix. It's a low code platform and it's slowly it is booming nowadays, and many of them don't know regarding this Mendix course as well. So if you start learning this course, it might help you to get a job as well as possible, because you know that right now the market is not that much eco-friendly, right? So I want to explore this Mendix platform, and I want to secure a good job in a software industry. That's my intention. Yeah, thank you, sir. Yeah. Vishal, can you please introduce yourself? సార్ నా దగ్గర బాగా గోల్గా ఉంది సార్. ప్రాబ్లం కదా. చెప్పండి, ఏంటి విషయం ఏంటి?
అదే సార్ నేను కొంచెం మా ఇంటి దగ్గర కొంచెం వెహికల్స్ అవి ఎక్కువ ఉంటాయి, కొంచెం గోలగా ఉంది సార్, ప్రాబ్లం లేదా? ఓకే ఓకే, నో ఇష్యూ అయితే. జస్ట్ మీ గురించి తెలుసుకుందాం చెప్పేసి అడుగుతున్నా అంతే, నో ఇష్యూ. నా పేరు వైశాల్ సార్, నేను 2022 పాస్డ్ అవుట్. నాకేంటంటే మెండిక్స్ అంటే మామూలుగా ఈ మధ్య చాలా మంది నోటి నుంచి వింటున్నాను మెండిక్స్ మెండిక్స్ అని. అసలు అవును. నాకు దాని ఐడియా కూడా ఏం లేదు. నాకు అది తెలుసుకొని మామూలుగా వీలైతే నేను ప్రెసెంట్ అయితే సాఫ్ట్వేర్ లో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను సార్. నాకు అది కెరియర్ కి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందని ట్రై చేస్తాను సార్. ఓకే, అదే నో, అదే ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్టర్ అయిపోయింది 1-to-1 డిస్కషన్ అయిపోయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అని. ఓకే సార్. ఓకే సార్. అండ్ శర్వాణి, శర్వాణి, మైనా. Hi sir, myself Asha Rani. Hello యా sir, can you hear my voice? యా, ఐ కెన్ హియర్. నేను బీటెక్ కంప్లీట్ అయింది సార్ 2015లో. ఓకే నేను బ్యాంక్ కోచింగ్కి వెళ్ళాను ఇప్పటి వరకు. ప్రజెంట్గా ఐటీ ఫీల్డ్ సైడ్ మూవ్ అవ్వాలనుకున్నాను సార్. సో ఇప్పుడైతే వర్డ్ ప్రెస్ మీద ఇంటర్న్షిప్ కంప్లీట్ అయింది నాది. ఓకే సో నేను సర్చ్ చేసేటప్పుడు విఎల్ఆర్లో వర్డ్ ప్రెస్ది ఉంది అనేది నాకు ఐడియా ఉంది. సో ఆ నెంబర్ సేవ్ చేసుకున్నాను. సో ఈ కోర్స్ ఏంటా అనేది పెట్టారు. నాకైతే డీటెయిల్స్ తెలీదు. సో తెలుసుకోవాలని నేను డెమో అటెండ్ అవుతుంది. ఓకే. బ్రహ్మారెడ్డి. యా హాయ్. ఇలా మా బ్రదర్ సజెస్ట్ చేశాడు మెండిక్స్ బాగుంటుంది అని. అందుకని నేను 2022 పాస్ అవుట్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం చెక్ చేస్తూ ఉన్నాను. ఇలా మా బ్రదర్ సజెస్ట్ చేశాడు మెండిక్స్ బాగుంటుంది నేర్చుకోని, అందుకని నేను ఇట్లా మూవ్ అవుతున్నాను. యా, సో ఐ విల్ షేర్ మై స్క్రీన్. Sorry, if you don't mind, if the people are not ready, can we start? It is taking a lot of time for the people to react, right? యా యా. You know, if they don't want to talk, let them. Maybe they want to hide themselves. I don't know why. If they really want to, they can introduce in 1 minute. If they Yes. can't talk now, they can't talk in interview. That's what I can say that. Yeah, if you can't talk between 10 people, and what you talk in the interview, you should be ready to talk. Whether you don't know English or not, తెలుగులో కూడా మాట్లాడొచ్చు హ్యాపీగా. ఎవడు నవ్వుతాడు ఇక్కడ? అంతే, అదే కదా అవుతుంది. సో ముందు మాట్లాడ నేర్చుకోవాలి. ఏమో కోర్సులు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నేర్చుకోవచ్చు. అసలు యాక్చువల్గా బేసిక్ ఏంటంటే మెండిక్స్ అనేది ఇప్పుడు కంపేర్ టు జావాతో పోలిస్తే మెండిక్స్ అనేది లో కోడ్ ప్లాట్ఫామ్. అంటే వితౌట్ కోడ్ వీ కెన్ డెవలప్ ద వెబ్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ నేటివ్ మొబైల్ అప్లికేషన్స్. సో ఇదే మనం ఎక్కువ సింగిల్ కోడ్ కానీ రాయము. సో ఒకవేళ మీరు రాసుకోవాలనుకున్నప్పుడు కానీ రాసుకోవచ్చు, నో ఇష్యూ ఇన్ ద మెండిక్స్ సైడ్. సో ఇన్ మెండిక్స్ ఐ కవర్డ్ సమ్ టాపిక్స్. I will show you which I covered. So these are the topics we covered in the Mendix. So let me open in Notepad. I will show you. First, so we have domain model. Okay. ఈ domain model structure. తర్వాత పేజ్ క్రియేషన్స్, తర్వాత లైక్ సెక్యూరిటీస్, తర్వాత డొమైన్ మోడల్, పేజెస్, సెక్యూరిటీ, డొమైన్ మోడల్, సెక్యూరిటీ, యాప్ మోడల్. సో ఇవన్నీ కాన్సెప్ట్ ఉంటాయి యాక్చువల్గా మెండిక్స్లో. అవి ఏమిటి అంటే ఇవన్నీ వస్తాయి. ఇట్లా వాట్ ఈస్ మెండిక్స్, హౌ వెబ్ అప్లికేషన్ క్రియేటెడ్. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ వి కవర్డ్ ఇన్ ద మెండిక్స్ ట్రైనింగ్. ఐడీస్ క్రియేషన్ చేయడం. సో అంతా మనం ఇప్పుడైతే ఏమి కోడ్ అయితే ఏమి యూజ్ చేయము.
జస్ట్ అంత యూజ్ అండ్ ఫ్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయి అక్కడ. సో ఆ ఫ్రీ డిఫైన్ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని జస్ట్ మనం డిజైన్ చేయాలంటే నానో ఫ్లోస్, మైక్రో ఫ్లోస్, సో ఇవన్నీ యూజ్ చేసుకొని some కస్టమ్ లాజిక్ రాస్తా ఉంటాం. అక్కడ మనం కస్టమ్ లాజిక్ రాసేటప్పుడు కానీ మనం కోడ్ ఏమి యూజ్ చేయము, ఉన్న ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్నే యూజ్ చేసి రాస్తాం. సో మనం ఎక్కడ డైరెక్ట్గా కోడ్ అయితే ఎక్కడ యూజ్ చేయము. సో ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే డొమైన్ మోడల్ ఆర్కిటెక్చర్, అప్లికేషన్ సెక్యూరిటీ, డేటా వ్యాలిడేషన్స్, కస్టమ్ లాజిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెండిక్స్ ఎక్స్పాత్ అంటే ఇవి డిఫరెంట్ క్వరీ లాంగ్వేజెస్. ఏమైనా మన డీబీలో ఏమన్నా డేటా ఉన్నప్పుడు ఎక్స్పాత్ యూజ్ చేసుకొని ఆ డీబీని తెచ్చుకొని ఇవేలో చూపిస్తాం. సో ఓక్యూల్గా అదే. ఓక్యూల్ అంటే బై డిఫాల్ట్ మెండిక్స్ ప్రొవైడ్ చేస్తాడు. మనం ఎక్స్టర్నల్ డీబీ కనెక్ట్ చేస్తాం చేసుకోవచ్చు, బట్ బై డిఫాల్ట్ ఓక్యూల్ అని ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో నోను ఆ టేబుల్ మొత్తం బై డిఫాల్ట్ వాళ్ళే క్రియేట్ చేస్తారు అంతా. సో ఈ మెండిక్స్ రిక్వైర్డ్ మోడల్స్ అంటే ఇవన్నీ ఫ్రీ డిఫైన్ మోడల్స్. ఐ విల్ షో యూ దట్ మోడల్స్ ఆల్సో. లెట్ మీ ఓపెన్ ద మెండిక్స్ స్టూడియో ప్రో. సో దీస్ ఆర్ ద లైక్ ప్రీ డిఫైన్డ్ మోడల్స్. ఇవన్నీ మనకి మార్కెట్ ప్లేస్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ మార్కెట్ ప్లేస్ లో ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. సో ఇవి మనం యూజ్ చేసుకొని దీనికి తగ్గట్టు మనం లైక్ మ్యాపింగ్ చేసి మ్యాపింగ్ ద్వారా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, డేటా గ్రిడ్, ఈమెయిల్ కనెక్టరు, ఈమెయిల్ టెంప్లెట్స్, వర్క్ ఫ్లోస్, మెండిక్స్ ఎస్ఎస్ఓ, డేటా విడ్జెట్స్, ఇన్క్రిప్షన్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మన అప్లికేషన్ తగ్గట్టు వెబ్ అప్లికేషన్ కానీ నేటివ్ అప్లికేషన్ కానీ ఇవన్నీ చేస్తాం అట్లాగా. సో ఈ మెండిక్స్ అడ్వాన్స్ కాన్సెప్ట్ ఈజీ కాన్సెప్ట్. మనం ఈ కాన్సెప్ట్ అని మనం ఈ క్లాసెస్ లో ఇవన్నీ కవర్ చేస్తాం. ఎక్స్పార్ట్, మెండిక్స్ వర్క్ ఫ్లోస్, డేటా గ్రిడ్. ఇవన్నీ డేటా గ్రిడ్ అంటే ఇవన్నీ లేఅవుట్స్ గ్రిడ్స్. సో మనం యువైలో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే చూపిస్తుంది ఇక్కడ అప్లికేషన్. సో ఇది ఒక పేజ్ కదా. సో ఈ పేజ్లో ఇది అన్ని మోడల్స్, అకౌంట్ మోడల్, డిపాజిట్ మోడల్, పేమెంట్ మోడల్. సో వీటిలో ఇది ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పేజ్ ఉంటుంది. ఏవైతే టాప్ లో క్లిక్ చేస్తావు ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ ఫీల్డ్స్ వస్తుంది. ఏదైనా క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ మనం ఇట్లా డిస్ప్లే అవ్వాలి, ఇక్కడ వీడియో ప్లే అవ్వాలి, ఇవన్నీ పేజెస్ లో మనం క్రియేట్ చేస్తాం. ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఇది హోమ్ పేజ్, ఇదన్నీ హోమ్ పేజ్. సో ఈ హోమ్ పేజ్ లో ఇవన్నీ యాడ్ చేస్తాం. అది మనం పేజెస్ క్రియేట్ చేసుకొని ఇలా చేస్తాం ఇదంతా ఈ డిజైన్ మొత్తం. సో ఇక్కడ నీకు కస్టమైజ్డ్ కావాలన్నప్పుడు ఒక సమ్ టైమ్స్ మెండిక్స్ వాడు సమ్ ఫీచర్స్ నాట్ అవైలబుల్ ఉంటాయి కొన్ని. సో అలాంటప్పుడు ఏమి యూస్ చేస్తాం అంటే కస్టమైజ్డ్ లాజిక్ కావాలనుకున్నప్పుడు ఈ జావా స్క్రిప్ట్, HTML ఇవి యూజ్ చేసుకొని కస్టమైజ్డ్ లాజిక్, కస్టమైజ్డ్ థీమ్స్ కానీ కస్టమైజ్డ్ ఇమేజెస్ కానీ అవి యూజ్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెండిక్స్ లో ఓన్లీ మెండిక్స్ ప్రొవైడెడ్ ఫ్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ మాత్రం యూజ్ చేస్తాం. ఒకవేళ రిక్వైర్మెంట్ ఇట్లా వచ్చిందన్నప్పుడు మనకి జావా టీమ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు టేకేట్ చేసి వాళ్ళు సొల్యూషన్ చెప్తారు మనకి HTML ట్యాగ్స్ ఎలా రాయాలి, ఇవన్నీ ఎలా రాయాలి అనేది. సో ఇట్లా చేస్తాం. ఇది హోమ్ పేజ్. సో ఈ URL మొత్తం మనకు బై డిఫాల్ట్ ఎప్పుడైతే మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తామో మెండిక్స్ లో ఆటోమేటిక్ గా అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. So Mendix is a platform to create applications, mobile applications, huh? మొబైల్ నేటివ్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ వెబ్ అప్లికేషన్స్. Web applications and mobile applications, both. మొబైల్ అప్లికేషన్స్. సో దాంట్లో మనం ఇప్పుడు మెండిక్స్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే మనకి బిఫోర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు రియల్ టైం చెప్తాను నీకు ఫస్ట్. అంటే రియల్ టైం ఎలా చేస్తామని చూపిస్తాను. ఇది మెండిక్స్ టూల్. ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇది ఒక స్టూడియో ప్రో. ఇక్కడ మనం ఏదైనా సరే నువ్వు డెవలప్మెంట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఇక్కడ చేస్తాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ చేసే ముందర మనకి ఒక URL ఉంటుంది. జస్ట్ అది సెంట్రల్ సర్వర్ రిపోజిటరీ లైక్ మెండిక్స్ వాడిది. సో దాంట్లో మనం లైక్ కంపెనీ ఈమెయిల్ తోటి లాగిన్ చేయాలి ఫస్ట్. ఇది ఒక URL. సో ఇక్కడ నుంచి మనం కంపెనీ URL తో లాగిన్ చేసి ఇక్కడ మనం ఏదైతే నువ్వు అప్లికేషన్స్ క్రియేట్ చేద్దాము అనుకుంటున్నావో ఇక్కడ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని, సో ఇది మనకి ఇది లాగిన్ చేయడానికి మనకి మన నార్మల్ ఈమెయిల్ వాడితో యూజ్ అవ్వదు.
సో ఐదర్ దీనికి కంపెనీ ఈమెయిల్ అని యూస్ చేసుకోవాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ వే ఉంది, అది చెప్తాను ఎట్లా చేయాలనేది తర్వాత. నెక్స్ట్ డేమో చెప్తాను అది ఎట్లా చేయాలనేది. సో ఈ లాగిన్ చేసిన తర్వాత ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మన అప్లికేషన్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీది మెండిక్స్ టూల్, ఇక్కడ మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఇదేమో బేస్డ్ అప్లికేషన్స్, యాప్ అనేది ఇది మోడల్ లెవెల్ అప్లికేషన్స్ ఇక్కడ చేస్తాం. అండ్ ఈ కాన్సెప్ట్ అని కవర్ చేస్తాను. ఇక్కడ డొమైన్ మూల ఆర్కిటెక్చర్ కవర్ చేస్తాను. పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ పేజెస్, ఇవన్నీ హోమ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి. వన్స్ పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత విడ్జెట్స్ ఎలా యాడ్ చేయాలి పేజెస్ కి, సేవ్ బటన్, లైక్ కంటిన్యూ బటన్, ఇవన్నీ ఉంటాయి కదా, వాట్ ఈస్ కాల్ విడ్జెట్స్ అంటాం మనం వాటిని బెండిక్స్ లో. తర్వాత ఈ మైక్రోఫ్లోస్ మనం ఏం చేస్తాము అంటే, ఏదైతే మైక్రోఫ్లో ఉందో ఇక్కడ కస్టమైజ్ లాజిక్ రాయాలనుకున్నప్పుడు ఇక్కడ మైక్రోఫ్లో యూజ్ చేసుకొని కస్టమైజ్ లాజిక్ రాసి, సమ్ బిజినెస్ లాజిక్ రాసి, సో అప్పుడు ఆబ్జెక్ట్ ని డీబీలో ఇక్కడ స్టోర్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకు ఆబ్జెక్ట్ అనేది డీబీలో స్టోర్ అవుతుంది. అందుకోసం మనకు ఈ మైక్రోఫ్లో యూజ్ చేస్తాం. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి మైక్రోఫ్లోస్ లో, మైక్రోఫ్లోస్ అండ్ నానోఫ్లోస్. అవి ఏంటనేది నేను నెక్స్ట్ చెప్తాను, అంటే డే బై డే చెప్తాను. తర్వాత కమింగ్ టు ఓపెన్ ద యాప్ మోడ్, ఇది లైక్ పేరెంట్ యాప్. ఇది మోడల్ లెవెల్. ఈ ఎన్ని మోడల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ మోడల్ కదా, అకౌంట్ మోడల్, ఒక్క నిమిషం నీకు ఇవే చూపిస్తాను. అకౌంట్ మోడల్, డిపాజిట్ మోడల్, పేమెంట్ మోడల్, కార్డ్స్, ఇవన్నీ ఇక్కడ నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ మోడల్ ని ఈ యాప్ లెవెల్లో మ్యాప్ చేయాలి. ఇది పేరెంట్, ఇది చైల్డ్ మోడ్. ఇది పేరెంట్ యాప్, ఇది చైల్డ్. సో ఇక్కడ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ అంటే ఎందుకు యూజ్ చేస్తాము, సో సెక్యూరిటీ అనేది ఎందుకు యూజ్ చేస్తాము మీకు ఐడియా ఉంటుంది కదా. సతీష్, నాట్ సతీష్, దట్ హలో సార్ యూకే నుంచి వచ్చే కదా తన పేరు మంచి శాతవాహన్. శాతవాహన్. మీకు ఐడియా ఉంటుంది కదా ఇదంతా సెక్యూరిటీ అంటే అంటే. నాకేం సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసు, కానీ మైండెక్స్ గురించి అసలు నాకేం తెలీదు, టు బి హానెస్ట్ అండి. నో ఇష్యూ. సెక్యూరిటీ అంటే తెలుసు, ఐ మీన్ ఇట్ ఈస్ కంట్రోల్స్ ద యాక్సెస్ ఆర్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ ప్రొవైడ్ అన్నోన్ పర్సన్స్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ ద అప్లికేషన్స్. అదే అప్లికేషన్ ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు, ఎంతవరకు యాక్సెస్ చేయాలనేది ఆ డిక్లేరేషన్ మొత్తం ఇక్కడ చేస్తాం. మనం పబ్లిక్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇస్తాం, ఇంటర్నల్ గా అడ్మిన్ కో యాక్సెస్ ఇస్తాం, డెవలపర్ కోటి, కన్సల్టెంట్ అట్లా బేస్డ్ అంతా మన రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ మనం మార్చుకుంటాం. ప్రోటోటైప్ ఏంటి అవన్నీ అంటే ఇవన్నీ జస్ట్ నీకు చూపిస్తాను ఇప్పుడు అంతే. నాకు ఒక డౌట్, ఈ మ్యాండెక్స్ అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ క్రియేటింగ్ అప్లికేషన్ వెబ్ బేస్డ్ అండ్ నేటివ్, వెబ్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ నేటివ్ అప్లికేషన్, నేటివ్ మొబైల్ అప్లికేషన్స్. అండ్ ఇంకొక విషయం, ఈ మెండిక్స్ అనేది ఈ యాక్సెస్ స్టూడియో ఉంది కదా మీరు ఇప్పుడు చూపిస్తున్నారు, ఇది ఈజ్ ఇట్ అవైలబుల్ టు ఎవ్రీవన్ ఫర్ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీథింగ్? ఈజ్ ఇట్ ఫ్రీవేర్ ఆర్ వి నీడ్ టు హావ్ ఎ లైసెన్స్? Is it available, but we need to log in this site that I will provide that link and all. Okay. సో మీరు ఆ లింక్ లో లాగిన్ అయ్యేటప్పుడు మన ఈమెయిల్ ఐడి వర్క్ అవ్వదు. దానికి కంపెనీ ఈమెయిల్ కానీ ఇవ్వాలి, కార్పొరేట్ ఈమెయిల్ ఇవ్వాలి, లేకపోతే డిఫరెంట్ ఈమెయిల్ ఐడి ఉంది అది ఇవ్వాలి. అది ఎట్లా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. ఓకే, గుడ్. మీరు డైరెక్ట్ గా నీకు లాగిన్ చేస్తే కుదరదు, అట్లాగా వర్క్ అవ్వదు. ఓకే. అక్కడ నుంచి మీరు మీకు కోర్స్ కంటెంట్ ఇప్పుడు మీకు ఒక కంటెంట్ మీకు అర్థం కావట్లేదు, సమ్ మీరు రియల్ టైంకి వెళ్ళారు, సో రియల్ టైమ్ లో మీకు ఒక వర్క్ ఇచ్చారు, సో అది నీకు ఎట్లా చేయాలో నీకు అర్థం కావట్లేదు. సో అప్పుడు మెండిక్స్ వాడు ఒక డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, ఒకటి ఆ పోర్టల్కి వెళ్ళేసి వాడు ఎవ్రీథింగ్ ఒక డాక్యుమెంట్ చేసేస్తుంది మనకి. సో మీరు ఆ డాక్యుమెంట్ లో చూడాలనుకున్నప్పుడు ఆ స్పింట్ ఆర్ అనే ఒక పోర్టల్లోకి వెళ్ళేసి అక్కడ మీరు టైప్ చేసి సెర్చ్ చేసి మీ పలానా టాపిక్ చూసుకుని బేస్డ్ ఆన్ ద డాక్యుమెంటేషన్ మీరు ఆ టాస్క్ ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే. ఇట్ ఈస్ లైక్ ఎ రిపోజిటరీ. రిపోజిటరీ, నాట్ రిపోజిటరీ, అకాడమీ. ఓకే. ఎస్, రిపోజిటరీ అనేది మన కోడ్ ఉంటుంది రిపోజిటరీలో అంతే. రిపోజిటరీ, ఓకే. రిపోజిటరీ అనేది నాట్ మ్యాటర్. సో ఇక్కడ మనకి ఈ సెక్యూరిటీ లెవెల్లో మనకి లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ అనేది ఇవన్నీ చెప్తాను తర్వాత. ఆఫ్, ప్రోటోటైప్ అంటే ఏంటి, డెమోస్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి. సో ఇది కాన్సెప్ట్ ఇది. సో నావిగేషన్ అంటే ఏంటి, సిస్టమ్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి, స్టైలింగ్, ఇవన్నీ మార్కెట్. బట్ ఇక్కడ మనం సింగిల్ లైన్ కోడ్ కానీ రాయం. జస్ట్ ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఉంటుంది, ఇది ఈ సింబల్ ఇది మార్కెట్ ప్లేస్ సింబల్. సో క్లిక్ ఆన్ దిస్ సింబల్, యూ కెన్ సర్చ్. మీరు ఏమైతే ఇప్పుడు
ఈమెయిల్ పంపించాలనుకుంటున్నారు ఫ్రమ్ మెండిక్స్ నుంచి, మెండిక్స్ అప్లికేషన్ లో సమ్ యూజర్ కి ఈమెయిల్ పంపించాలనుకుంటున్నారు. సో ఈ సెర్చ్ విత్ ఈమెయిల్ కనెక్టర్. Sir, sorry for the interruption, sir. Sir, is there any real-time application where we build on Mendix, sir? ఎస్, ఒక కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాన్సెప్ట్ ని రియల్ టైమ్ అప్లికేషన్స్ లో ఎలా చేయాలనేది నేను ఎండ్ టు ఎండ్ చూపించి అదే ఫీచర్ ని అయితే థియరిటికల్ గా యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ చేసి మీకు చూపిస్తాను. ఆ ఫీచర్ ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, రియల్ టైమ్ లో మీరు ఎక్కడ యూజ్ చేయాలని చూపిస్తాను. Okay, sir. Thank you, sir. ఇప్పుడు ఈమెయిల్ కనెక్ట్ ఉంది కదా, సో ఈ ఈమెయిల్ కనెక్ట్ మీరు డైరెక్ట్ గా మీరు ఇక్కడ చేయలేదు కదా ఇంప్లిమెంట్ సంథింగ్ ఎక్కడో. ఇప్పుడు మన జావాలో ఉంది, జావాలో ఈమెయిల్ టైంలో యూజ్ చేసుకోవాలంటే సమ్ డిపెండెన్సీస్ ఉంటాయి. లైక్ డిపెండెన్సీ ఇన్ ద సెన్స్ జార్స్ ఉంటాయి కదా, ఆ జార్స్ యూజ్ చేసుకొని ఆ జార్స్ ద్వారా మీరు సమ్ ఇంప్లిమెంటేషన్ చేసుకొని సమ్ చేయాలి. సో ఇక్కడ అక్కడ సేమ్ ఇదే మార్కెట్ ప్లేస్ అయితే ఇప్పుడు మెండిక్స్ మార్కెట్ ప్లేస్ లో నుంచి సమ్ ఇక్కడ అన్ని వాడు ప్రొవైడ్ చేస్తాయి. ఇవన్నీ ఫ్రీ డిపెండ్ మోడల్స్ ఇక్కడ యూజ్ చేసుకొని ఈమెయిల్ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని అప్లికేషన్స్ లో ఈ ఈమెయిల్ టెంప్లెట్స్ ఎలా బిల్డ్ చేయాలి అనేది దీన్ని రీయూజ్ చేసుకొని మనం జస్ట్ టెంప్లెట్ చేస్తాం. ఇక్కడ మనం కోడ్ ఏం రాయం, బెస్ట్ అంతా డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ఇది చూపిస్తాను. ఇక్కడ డ్రాప్ డౌన్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు. అండ్ సో ఈజ్ ఆర్ ద కాన్సెప్ట్. అండ్ కమింగ్ టు రియల్ టైమ్ సినారియో, ఇప్పుడు మనకు అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది, అన్ని కాన్సెప్ట్ కవర్ చేసాము. సో ఇప్పుడు మీరు కోడ్ కమిట్ చేయాలి. సో కోడ్ ఎట్లా కమిట్ చేస్తాము అది ఆ కాన్సెప్ట్ కవర్ చేస్తాను. సో జీరా అంటే ఏంటి, లైక్ జీరా ర్యాలీ అంటే ఏంటి, లైక్ గిట్ అంటే ఏంటి, ఎస్విఎన్ అంటే ఏంటి, ఎజైల్ అంటే ఏంటి. సో ఇవన్నీ రియల్ టైమ్ సినారియోస్. ఎక్కడ వర్కేషన్ చేస్తారు, ఎక్కడ కోర్ కమిట్ చేస్తారు, అసలు ఎజైల్ అంటే ఏంటి, దీంట్లో ఎజైల్ స్కమ్ కాల్స్, రెట్రోసెప్టివ్ మీటింగ్స్, డైలీ స్టాండర్డ్స్, సో ఇవన్నీ కవర్ చేస్తాను. వన్స్ ఈ స్ట్రక్చర్ అంతా అయిపోయిన తర్వాత, డెమోస్ లైక్ మెండిక్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత, దెన్ వీ కెన్ స్టార్ట్ రియల్ టైమ్ సినారియోస్, జీరా, గిట్, ఎజైల్ ఇవన్నీ కవర్ చేస్తాం. సో ఇవన్నీ ఆల్రెడీ మీకు పంపించారు. ఇది మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తాం అనేది మీకు పంపించారా? లేదండి, లేదు, పంపించలేదు. ఓకే, నో ఇష్యూ. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. అంటే ఇక్కడ మన కోడ్ ఏం రాస్తాం, కోడ్ ఏం రాస్తాం, జస్ట్ నీకు శాంపుల్ అలా ఒక యూఐ చేసి చూపిస్తాను, అంటే ఎట్లా చేస్తాం అనేది. మనం ఇది క్లోజ్ చేశాను కదా, ఇది ఫస్ట్ మోడ్యూల్. ఇవి మనం ఎప్పుడైనా ఒక మోడ్యూల్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఇది వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేస్తావో, కొత్త అప్లికేషన్ క్రియేట్ చేస్తావో, బై డిఫాల్ట్గా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది మన మోడ్యూల్ లెవెల్, ఇది యాప్ లెవెల్. ఓకే, దీన్ని మ్యాక్సిమైజ్ చేసేయండి. సో ఈ మోడ్యూల్ లెవెల్ మనం నేమ్ మార్చుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు. అది బేస్డ్ అనేవి రిక్వైర్మెంట్ బట్టి మనం రీనేమ్ చేసుకోవచ్చు. మనం ఏం పెడదాం, సీట్. సో ఇది మన మోడ్యూల్ ఇప్పుడు. సో మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం ఫ్లో అనేది. ఫస్ట్ డొమైన్ మనం క్రియేట్ చేస్తాం. ఎక్స్పెండ్ చేస్తే ఇక్కడ డొమైన్ మాల్ అని ఉంటుంది. ఇది ఒక స్ట్రక్చర్. ఈ డొమైన్ మాల్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను లాస్ట్ టైం. ఇది రిమూవ్ చేసేస్తాను. సారీ, నేను కొద్దిగా మిస్ అయ్యాను. ఫస్ట్ నుంచి కొద్దిగా చేసి చూపించారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎలా స్టార్ట్ చేశారు, సారీ అండి. పర్లేదు, ఇది ఫస్ట్ కానీ చేస్తున్నానండి. ఇది ఫస్ట్ కానీ కాదు. యాక్చువల్గా మనం ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ అప్లికేషన్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ మనం అప్లికేషన్ క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే, ఇక్కడ చెప్పి పోర్టల్, ఇక్కడ పోర్టల్ క్రియేట్ చేయాలి. సో పోర్టల్ నుంచి ఇక్కడ మనకి ఇది స్టూడియో ప్రో. ఈ స్టూడియో ప్రో ఎందుకు యూజ్ చేస్తామంటే, డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాం. అర్థమైందా? సో ఈ డెవలప్మెంట్ మనం ఎప్పుడైనా అప్లికేషన్ డెవలప్మెంట్ మొత్తం మనం ఇక్కడ చేయాలి, ఈ స్టూడియో ప్రో చేసుకోవాలి. అప్లికేషన్ క్రియేషన్ మొత్తం ఇక్కడ చేస్తాం. స్ప్రింట్ లో ఎవరిలో పోర్టల్ అప్లికేషన్ చేసుకొని ఆ పోర్టల్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. మన అప్లికేషన్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా, ఫైల్స్ అంటే ఏంటి, ఎలా ఇంపోర్ట్ చేస్తారు అది చూపిస్తాను నీకు. నేను నెక్స్ట్ డేమో చూపిస్తాను ఎట్లా ఇంపోర్ట్ చేస్తాను. ఓకేనా?
ఏంటో ఇది జస్ట్ మీకు శాంపిల్ చూపిస్తున్నాను అంతే. నేను ఓకే మళ్ళీ ఓకే నేను ఓకే రేపటి నుంచి ఫస్ట్ స్కాచ్ లెవెల్ నుంచి మొత్తం డిలీట్ చేసేసి స్కాచ్ లెవెల్ నుంచి మొత్తం మీకు ఆ పోర్టల్ యాక్సెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది పోర్టల్కి ఎలా లాగిన్ కావాలి ఈమెయిల్ తోటి అవన్నీ చూపించిన తర్వాత అప్పుడు నేను అప్లికేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే నా అప్లికేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీకు ఇవన్నీ తెలియాలి. ఫస్ట్ ఈ టూల్ అంటే ఏంటి, ఎంఏ స్టూడియో ప్రో అంటే ఏంటి, ఫైల్ అంటే ఏంటి, ఎడిట్ అంటే ఏంటి, వీవ్ అంటే ఏంటి, వీవ్ లో ఏమేమి ఉంటాయి, యాప్ అంటే ఏంటి, యాప్ లో ఏమేమి ఉంటాయి, రన్ అంటే ఏంటి, రన్ లో ఏమేమి ఉంటాయి, వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి, లాంగ్వేజెస్ అంటే ఏంటి, హెల్ప్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి. ఫస్ట్ ఇవన్నీ తెలిస్తేనే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చేంజెస్ అంటే ఇక్కడ ఈ కన్సోల్ ఏమి వస్తున్నాయి, ఎర్రర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇక్కడ ఏంటి బ్రేక్ పాయింట్స్, డీబగ్గర్ పాయింట్స్. మనకి ఏమైనా ఇప్పుడు అప్లికేషన్ ప్రొడక్షన్ లెవెల్లో ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకో, సో ఆ ప్రొడక్షన్ లెవెల్లో అప్లికేషన్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి అసైన్ చేస్తారు ఆ డీబగ్గర్. సో దాన్ని నువ్వు ఎలా చేస్తావు, మన అప్లికేషన్ మెయిన్ లైన్ లో ఉన్న కోడ్ ని లోపలికి ఇంపోర్ట్ చేసుకుని కోడ్ ని లోకల్లో రన్ చేసుకొని డీబగ్గర్ పాయింట్ పెట్టుకొని రన్ చేసుకొని చెక్ చేసుకుంటూ వన్ బై వన్ ఎక్కడ ఫ్లో స్టక్ అవుతుంది, కరెక్ట్ డేటా వస్తుందో రావట్లేదా అని అది బ్రేక్ పాయింట్స్ పెట్టుకొని డీబగ్ చేసుకుంటాం. అవన్నీ ఇవి బ్రేక్ పాయింట్స్, వేరియబుల్స్, కన్సోల్స్, ఫైండ్ రిజల్ట్స్. సో ఇవన్నీ ఇట్లా చేస్తాం. మీకు ఎప్పుడైనా అప్లికేషన్ మీరు స్టార్ట్ చేసే ముందర ఫస్ట్ మెండిక్స్ లో సమ్ మోడల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎంఎక్స్ మోడల్, ఇది ఎంఎక్స్ మోడల్ రిఫ్లెక్షన్. ఇది ఏం చేస్తుందంటే సమ్ థీమ్స్ ని మీ అప్లికేషన్ కి అప్లై చేస్తుంది. ఎలా మీ థీమ్స్ ఎలా ఉండాలి యూఐ ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ అట్లా అప్లై చేస్తుంది. దానికోసం ఎంఎక్స్ మోడల్ రిఫ్లెక్షన్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు యూఐలో సమ్ డేటా ఉంది, డీబీలో సమ్ ల్యాక్ ఆఫ్ డేటా ఉంది. ఆ ల్యాక్ ఆఫ్ డేటాని నీకు ఎక్సెల్ లోకి ఇంపోర్ట్ చేయాలి, లేకపోతే ఎక్సెల్ లో ఉన్న డేటాని మెండిక్స్ అప్లికేషన్ లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు ఏం యూజ్ చేస్తారంటే మెండిక్స్ వాడు ఒకటి ప్రొవైడ్ చేశాడు మార్కెట్ ప్లేస్ సమ్ మోడల్స్ లైక్ ఇంపోర్ట్ ఎక్సెల్ అని ఒకటి మోడల్. సో ఈ ఇంపోర్ట్ ఎక్సెల్ మోడల్ ద్వారా ఒక నిమిషం ఇక్కడ ఎక్సెల్ ఇంపోర్టర్, ఈ ఎక్సెల్ ఇంపోర్టర్ ద్వారా ఈ మోడల్ యూజ్ చేసుకొని మన ఎక్సెల్ ఏమైనా డేటా ఉంటే ఆ డేటా మొత్తాన్ని మనం మెండిక్స్ లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం అది ఆటోమేటిక్ గా ఈ మోడల్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ అదే మొత్తం చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఇది యూజ్ చేసినప్పుడు సమ్ మ్యాపింగ్స్ ఇవ్వాలి అంతే. జస్ట్ ఏ మ్యాపింగ్స్ ఎలా చేస్తున్నాం, ఏ మ్యాపింగ్ అలా మ్యాపింగ్స్ ఇస్తే అది ఆటోమేటిక్ తీసేసుకుంటా ఉంటుంది. సో ఇప్పుడు చూపిస్తాను ఎంటిటీ ఎలా క్రియేట్ చేయాలి. ఏంటిది, ఇది పాయింటర్, ఇది ఎంటిటీ క్రియేషన్, ఇది యానోటేషన్స్, ఇది వ్యూ పర్పస్. ఇక్కడ క్రాస్ మోడలింగ్, అసోసియేషన్. మనకి లైక్ డొమైన్ మోడల్లో సమ్ అసోసియేషన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ జావా ఇవన్నీ కొంచెం ఐడియా ఉంటుంది. 1-to-1 మెనీ అసోసియేషన్, మెనీ టు మెనీ అసోసియేషన్, 1-to మెనీ అసోసియేషన్, సెల్ఫ్ అసోసియేషన్, ఇలాంటివి. ఈ అసోసియేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఎంటిటీని ఇంకొక ఎంటిటీకి మ్యాప్ చేయడానికి అసోసియేషన్ యూజ్ చేసి దాని యొక్క డేటాని తెచ్చుకోవడానికి యూజ్ చేస్తాం. అదొకటి పర్పస్. సో ఇప్పుడు నీకు జస్ట్ ఒక శాంపిల్ ఎంటిటీ కూడా క్రియేట్ చేస్తాను. ఎలా చేస్తాను, ఇది ఎంటిటీ. డబుల్ క్లిక్ ఆన్ ఇది సింబల్. ఓకేనా? ఎంటిటీ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మీరు ఎంటిటీ క్రియేట్ చేశారు, బట్ ఈ ఎంటిటీకి ఒక ప్రాపర్ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇవ్వాలన్నప్పుడు జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ దట్ ఎంటిటీ. సో ఇట్ విల్ ఓపెన్. సో ఇప్పుడు ఎంటిటీకి ఒక ప్రాపర్ నేమ్ ఇవ్వాలి. ఏమి ఇద్దాం అనుకుంటున్నావు, సమ్ పర్సనల్ డేటా ఉంటుంది, పర్సనల్ డేటా. సో దీస్ ఆర్ ద నేమింగ్ కన్వెన్స్. ఇలా నేమింగ్ కన్వెన్స్ ఫాలో. ఇది సింటాక్స్. ఇవన్నీ తర్వాత చెప్తాను. జనరలైజేషన్ అంటే ఏంటి, ఇమేజెస్ ఏంటి, పర్సిస్టబుల్ అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత చెప్తాను. జస్ట్ ఇలా ఎంటిటీ ఒకటి క్రియేట్ చేస్తాం. ఎంటిటీ క్రియేట్ చేస్తాం. సో ఇవి సిస్టమ్ వేరియబుల్స్. ఈ సిస్టమ్ వేరియబుల్స్ ఎందుకంటే లాక్స్ చెక్ చేస్తాం. లాక్స్ అంటే ఎవరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఎవరు ఆబ్జెక్ట్ ని మోడిఫై చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు. సో దాని డేటా కోసం, లాక్స్ కోసం ఇవి సిస్టమ్ వేరియబుల్స్ యూజ్ చేసుకుంటాం. బై డిఫాల్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ చెక్ ఆన్ దట్. ఇక్కడ చూసి, సో ఇక్కడ కింద చూడండి, ఇక్కడ అట్రిబ్యూట్స్, అసోసియేషన్, వాలిడేషన్ రూల్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్, ఇండెక్స్, డాక్యుమెంటేషన్. సో ఈ అట్రిబ్యూట్స్ ని ఇలా యాడ్ చేస్తాం. ఎప్పుడైనా ఎంటిటీ ఇది ఎంటిటీ నేమ్. సో ఎంటిటీ నేమ్ అండర్ ఎంటిటీ నేమ్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద అట్రిబ్యూట్స్ లైక్ పర్సనల్ డేటా ఇన్ ద సెన్స్ అంటే నేము,
ఈ నేమ్ యొక్క టైప్ ఏంటి? హలో హలో స్ట్రింగ్ ఇక్కడ చాలా ఉంటాయి మనకి టైప్స్ అనేది. ఆటో వేర్ ఎప్పుడు యూస్ చేస్తాము, బైనరీ ఎప్పుడు యూస్ చేస్తాము, బూలియన్, డేటా టైపు, డెసిమల్, ఇనమరేషన్, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, మనం ఏమైనా ఎక్కడ కోడ్ రాస్తున్నామా? ఎక్కడ కోడ్ రాయట్లేదు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన డ్రాప్ అండ్ డౌన్ ని యూజ్ చేసుకొని మనకు తగ్గట్టు కస్టమైజ్ చేసుకుంటున్నాం అంతే. ఎక్కడ మనం సింగిల్ లైన్ కోడ్ కానీ రాయం. ఇక్కడ స్ట్రింగ్ ఈ మ్యాక్స్ లెంత్ ఎలా ఉండాలి ఇక్కడ మనం డిస్ప్లే చేసుకుంటాము. ఇవి క్యాల్కులేటెడ్ అట్రిబ్యూట్స్ లేకపోతే స్టోర్డ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ క్యాల్కులేటెడ్ అట్రిబ్యూట్స్ అంటే ఇవి మెయిన్. ఇక్కడ ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూఐలో ర్యాండమ్ గా ఏమైనా సమ్ క్యాల్కులేషన్ చేయాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఈ స్టోర్డ్ అంటే ఇక్కడైతే ఎప్పుడైతే నువ్వు స్టోర్డ్ ని క్లిక్ చేసావో నువ్వు నేమ్ కి సమ్ డేటా ఇస్తావు కదా, ఆ డేటా అనేది డీబీలో స్టోర్ అవుతుంది. సో దానికోసం మోస్ట్ ఆఫ్ టైమ్ గో విత్ స్టోర్డ్ వాల్యూస్ ఓన్లీ అని క్లిక్ ఆన్ దట్. ఇక్కడ అట్రిబ్యూట్ ఒకటి యాడ్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ యాడ్ వన్ మోర్ యూ కెన్ యాడ్ లైక్ నేమ్, లైక్ లాస్ట్ నేమ్, స్ట్రింగ్. ఇఫ్ యూ వాంట్ యాడ్ మొబైల్ నెంబర్ ఆల్సో యూ కెన్ యాడ్ లైక్ దిస్. మొబైల్ నెంబర్ ఏంటి? ఇంటీజర్ కదా, ఆ లాంగ్ లాంగ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు ఎంటిటీ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను సేవ్ చేశాను, ఇప్పుడు సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి డొమైన్ మనం క్రియేట్ అయిపోయింది. డొమైన్ మనం ఒకటి క్రియేట్ చేసాము. సో వన్స్ మనకు డొమైన్ మనం క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ డొమైన్ మాల్ ఎంటిటీకి మనం పేజెస్ క్రియేట్ చేయాలి. ఓవర్వ్యూ పేజెస్, ఇట్లా ఓవర్వ్యూ పేజెస్ అంటాము. ఇవన్నీ జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను, మళ్ళీ మొత్తం నేను ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇవే చూపిస్తాను ఎట్లా లాగిన. సో జనరేట్ ఓవర్వ్యూ పేజెస్ ఫర్ దిస్ వన్. సో మనకి ఇక్కడ చూడండి పర్సనల్ డేటాకి ఓవర్వ్యూ పేజెస్ జనరేట్ అయిపోయినాయి. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి అప్లికేషన్ రన్ చేస్తే మనకి యూఐలో చూపించాలి ఈ డేటా అనేది. అది ఎట్లా చూపిస్తాను. జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది. సో నావిగేట్ ఎక్కడొక్కడ మనం మ్యాప్ చేయాలి వీటిని. ఆ పేజెస్ని అప్లికేషన్ యాప్ అప్లికేషన్ మోడల్లో ఇక్కడ మ్యాప్ చేసుకుంటాం. హోమ్ పేజ్ ఎట్లా అనేది. ఇక్కడ చూడండి, ఒక్క సింగిల్ లైన్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయం ఎక్కడ. సో చూడండి, ఇప్పుడు అప్లికేషన్ రన్ చేస్తున్నాను. ఆల్లో సేవ్ చేశాను డేటాని. సో ఇక్కడ మనం అప్లికేషన్ బిల్డ్ చేయాలి. రన్ లోకల్లీ. సో క్లిక్ ఆన్ దట్, ఇట్ విల్ బిల్డ్ ద అప్లికేషన్.
ఇక్కడ మనం సింగిల్ కోడ్ ఎక్కడ యూజ్ చేస్తాం. జస్ట్ మనకి ఫ్లో తెలుస్తుందండి, అంటే ఎక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇక తెలిసి సరిపోతుంది అంతే. ఉన్న ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని ఎక్కడెక్కడ రీయూజ్ చేసుకోవాలి తెలిసి సరిపోతుంది అంతే. ప్లస్ మీకు తెలుసా ఇది సర్టిఫికేషన్ చేయాలి, ఐడియా ఉందా మీకు? మెండిక్స్ హలో. లేదు సార్, కొంచెం ఏమైనా చెప్తారా? Yes, సర్టిఫికేషన్స్ sir. ఎన్ని ఉంటాయి, First of all, certification వాటి is కాస్ట్ ఎంతో చెప్తారా ఏమన్నా? ఒకసారి మాకు ఐడియా లేదు. ఒకసారి ఎన్ని చెప్పండి సర్టిఫికేషన్స్ ఉంటాయి, వాటి కాస్ట్ ఎంత, ఎలాగా మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా పాస్ అవునా కదా అంటే కొంచెం చెప్పరా? బ్రో. ఒక్కటి నేను ఎండ్ టు ఎండ్ క్లాసెస్ చెప్తాను, యాజ్ వెల్ యాజ్ కంటెంట్ ఇస్తాను. ఒకవేళ మీకు ఆ కంటెంట్ అంటే లైక్ సర్టిఫికేషన్స్ కి క్లియర్ చేయలేదు అనే థాట్ వస్తే నేను సపోర్ట్ చేసి క్లియర్ చేపిస్తాను, నో ఇష్యూ. ఓకే, సో ఎన్ని ఉంటాయండి సర్టిఫికేషన్స్, ఎన్ని ఉంటాయి సార్ ఇందులో? టోటల్ మనకి 4 ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే 3 years కి 4 years కి అయితే ఇంటర్మీడియట్ మనకి 4 ర్యాపిడ్ 1, ఓకే ఇంటర్మీడియట్, ఓకే అడ్వాన్స్, ఎక్స్పర్ట్. ఓకే అండి. ఈ ర్యాపిడ్ 1 అనేది ఫ్రీ, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా ఇస్తాడా ఒకటి? అది ఓకే ఫ్రీగా ఇస్తారు మనకి. సో ఓకే ఇంటర్మీడియట్ అనేది మనం పే చేయాలి. ఓకే ఎంత అండి, ఎంత పే చేయాల్సి ఉంటుంది? దానికి 10K దాకా ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ ద సమ్ యూరోప్స్, అంటే డాలర్ బట్టి ఉంటుంది. డాలర్ డౌన్ అయితే కాస్ట్ తగ్గింది, డాలర్ కొంచెం పెరిగింది. ఈ సర్టిఫికేషన్ ఎవరైనా నేర్చుకొని చేయొచ్చా, లేకపోతే ఏదైనా కంపెనీ ద్వారానే చేయాలా? ఎవరైనా నేర్చుకుని చేయొచ్చు. ఓకే ఓకే, గుడ్, వెరీ గుడ్. కాకపోతే ఏంటి అంటే సర్టిఫికేషన్స్ నాకు తెలిసి ర్యాపిడ్ చేసుకొని జాబ్ కొట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కంపెనీస్ అనేవాళ్ళు కూపన్స్ ఇస్తారు. వెరీ గుడ్. ఆ కూపన్స్ యూస్ చేసుకొని మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇంటర్మీడియట్ చేసేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచే, అంటే ఎగ్జాంపుల్ ఒక ర్యాపిడ్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ చేసి కూర్చున్నాం అనుకోండి, బేసింగ్ ఓకే, ఆన్ దట్ మ్యాండెక్సోడ్కి ఏమైనా జాబ్ పోర్టల్ ఉందా? వాడికి ఏం లేదు ఇంకా. వాడికి ఏం లేదు. అంటే నార్మల్గా కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళే సర్టిఫికేషన్ చేసిన వాళ్ళని దే హ్యావ్ దేర్ ఓన్ పోర్టల్స్ ఉంటాయి మామూలుగా, ఐ మీన్ కొన్నాటిలో. ఓకే, ఇక్కడ చూడండి అప్లికేషన్ చూడండి. సార్ మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా సార్? నా ఎక్స్పీరియన్స్ టోటల్ 6 years ఐటీ ఇండస్ట్రీ. Currently I'm working in big MNC as a Mendix developer. So I have done advanced certification. వెరీ నైస్, వెరీ నైస్. సో చూడండి, ఇక్కడ చూడండి, మీ పేరు ఏంటండి, ఇఫ్ యూ డోంట్ మైండ్? ప్రణీత్. ప్రణీత్, ఓకే. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏమైనా చేసామా, ఇదే యూఐ మీరు జావాలో చేయాలంటే చాలా లైక్ ట్యాగ్స్ రాయాలి, చాలా చాలా చేయాల్సి వస్తుంది. సమ్ జావా స్క్రిప్ట్ యాడ్ చేయాలి, HTML ట్యాగ్స్ అన్ని యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఏమైనా యూస్ చేసామా, ఎక్కడ ఏమి జస్ట్ ఒక ఎంటిటీ క్రియేట్ చేసాము. ఆ ఎంటిటీకి లైక్ ఓవర్వ్యూ పేజ్ జనరేట్ చేసాం అంతే. ఈ ఓవర్వ్యూ పేజ్ జనరేట్ చేసి ఈ ఓవర్వ్యూ పేజ్ ని యాప్ లెవెల్లో ఈ నావిగేషన్ మ్యాప్ కి మ్యాప్ చేసాం అంతే. జస్ట్ యూ కెన్ రీబిల్డ్ అండ్ వ్యూ ద యాప్. ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నీకు బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది ఇట్లాగా. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని నువ్వు ఇక్కడ చేయాలనుకుంటున్నావు, క్లిక్ న్యూ ఆబ్జెక్ట్, ఇట్ విల్ డిస్ప్లే లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, సమ్ డేటా ఇచ్చేసాను ఇక్కడ, లైక్ సమ్ ఇష్యూ, లాస్ట్ నెంబర్ వచ్చేసి సమ్ మొబైల్ నెంబర్ వచ్చేసి సమ్ డేటా అండ్ సేవ్ ఇట్. చూడండి ఆబ్జెక్ట్ ఇక్కడ సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ సేవ్ అయిందని ఎక్కడ చూసుకోవాలన్నప్పుడు ఎట్లా చూస్తారు? మెండిక్స్ వాడే బై డిఫాల్ట్ గా డీబీ ఇచ్చాడు ఇక్కడికి వీళ్ళకి. సో మెండిక్స్ వాడే మనం ఎక్కడ మన జావాలో .NET కానీ అదర్ అప్లికేషన్స్ కానీ మనం ఎక్స్టర్నల్ డీబీని ఎస్క్యూఎల్ డెవలపర్ కానీ ఇవన్నీ మనం మ్యాప్ చేసుకోవాలి ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే. ఇక్కడ అట్లా కాకుండా బై డిఫాల్ట్ వాడు ఒక డీబీ ఇచ్చాడు, ఇక్కడ మనకి డేటా స్టోర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, అప్లికేషన్ రన్ అయిన తర్వాత మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇక్కడ చూడండి అడ్వాన్స్ ట్యాబ్ లో స్టార్ట్ బిల్డ్ ఇన్ డేటాబేస్ వ్యూ ఇది ఓపెన్ చేస్తే ఇది ఒక బై డిఫాల్ట్ డీబీ ఇది. సో ఇక్కడ మన డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది.
ఇదంతా చేయాలంటే వేరే టెక్నాలజీస్ లో చాలా టైం పడుతుంది. చాలా అంటే మినిమం ఒక వన్ డే పట్టింది. అవంతా సెట్ చేసి ఆ ఫీల్డ్స్ మొత్తం ఆ ట్యాగ్స్ మొత్తం యాడ్ చేసి రన్ చేసి సర్వర్ యాడ్ చేసి డీబీ యాడ్ చేసి ఇవన్నీ. కానీ ఇక్కడ చూడండి సింపుల్ అయిపోతుంది. సో ఇది డీబీ ఓపెన్ అయిపోయింది కదా. ఇక్కడ మనకి ఎలా నీ డేటా ఎలా స్టోర్ అయ్యిందంటే మాడ్యూల్ లెవెల్ అండ్ ఎంటిటీ లెవెల్ నేమ్ తో స్టోర్ అయిపోతుంది. ఇక్కడ మన ఎంటిటీ నేమ్ ఏమి ఇచ్చాము? హలో పర్సనల్ డేటా సార్. పర్సనల్ డేటా కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ చేసుకుని కావాలంటే ఇక్కడ చూపిస్తుంది. వర్షన్స్, ఎంటిటీ, అట్రిబ్యూట్స్, ఎంటిటీస్, కమ్ డౌన్. ఇక్కడ చూడండి, సీట్ బుకింగ్ అంటే మన మాడ్యూల్ నేమ్ డాలర్ ఎంటిటీ నేమ్ పర్సనల్ డేటా. సో ఇక్కడ చూడండి మొత్తం స్టోర్ అయిపోయింది. ఆటోమేటిక్ గా అదే టేబుల్ క్రియేట్ చేసుకుంటుంది మెండిక్స్ లో. మనం ఏం టేబుల్ క్రియేట్ చేసిన అవసరం లేదు. అక్కడ ఇది మీరు రన్ చేయాలి చూడాలనుకున్నప్పుడు క్లిక్ ఆన్ దట్, సెలెక్ట్ ఇట్ అండ్ క్వరీ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్. దిస్ ఇస్ ద డేటా. వచ్చిందా? అనిపించిందా డేటా? బ్రో. ఇది ఇట్లా ఇవన్నీ సిస్టమ్ వేరియబుల్స్ బై డిఫాల్ట్. ఇక్కడ మన సిస్టమ్ వేరియబుల్స్ మనం ఎంటిటీస్ లో అట్రిబ్యూట్స్ ప్రొవైడ్ చేయాలి, కానీ బై డిఫాల్ట్ అవి వచ్చేసాయి చూడండి. సో అట్లా ఎవరు ఎప్పుడు క్రియేట్ చేశారు, చేంజ్ డేటు, సిస్టమ్ ఓనరు, సిస్టమ్ చేంజ్ బై, ఇవన్నీ. ఇది ఐడి. సో ఈ ఐడి బేస్ చేసుకొని నీకు ఏమైనా మళ్ళీ ఇదే ఆబ్జెక్ట్ ని వేరే పేజ్ లో రిటర్న్ చూపించుకోవాలని అన్నప్పుడు ఈ ఐడి యూజ్ చేసుకొని గెట్ చేసుకొని అక్కడ చూపించుకోవచ్చు. ఈ నేమ్ విష్ణు, లాస్ట్ నేమ్ చేయొచ్చు. ఇట్లా స్టోర్ అవుతుంది. సింపుల్ చూడండి. అదే ఇదే కాన్సెప్ట్ వేరే దగ్గర చేయాలని చాలా టైం పట్టింది. జస్ట్ వీ కెన్ రీయూజ్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ అంతే. మెండిక్స్ అంటే అదే కాల్డ్. మెండిక్స్ కాల్డ్ వీ కెన్ యూజ్ ద ఎగ్జిస్టింగ్ 3 different templates and we can develop the web application and native applications. అంతే, దట్స్ ఇట్. సార్ మనం చేసిన డేటాని విజువలైజేషన్ చార్ట్స్ కింద మనం రీక్రియేట్ చేయొచ్చు సార్. అర్థం కావట్లేదు. అంటే మనకి పవర్ బిఐ టూల్ ఎలా ఉందో అదే విధంగా మనం డేటాని విజువలైజ్ చేయొచ్చు సార్ విత్ హెల్ప్ ఆఫ్ చార్ట్స్ అండ్ పై డయాగ్రామ్స్ మాల్. చేయొచ్చు. సమ్ క్రౌడ్ ఆప్షన్స్ యూస్ చేసుకొని నువ్వు డేటా గెట్ చేసుకోవచ్చు. ఓకే సార్. అదే విధంగా ఇప్పుడు నాకు వేరే డీబీలో డేటా ఉందనుకో, ఇప్పుడు మెండిక్స్ డిఫాల్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూపిస్తాను నీకు సెట్టింగ్స్. చూడండి, ఇక్కడ డిఫాల్ట్ కాన్ఫిగర్ చేసింది. ఇది డిఫాల్ట్ డీబీ. ఇది. సో నాకు వేరే డీబీ కావాలి. ఇక్కడ నాకు ఉన్న ఎగ్జిస్టింగ్ డీబీ అవసరం లేదు. నాకు వేరే డీబీ నుంచి నేను డేటా తెచ్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ నువ్వు ఆ డీబీ కనెక్షన్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ యాడ్ చేస్తే ఆ డీబీ కనెక్షన్ డీటెయిల్స్, డేటాబేస్ నేమ్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఎక్స్టర్నల్ డీబీ నుంచి మన డేటాని గెట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఈజీ వే. అసలు సార్ వేరే డేటాబేస్ కి చెప్పండి. సార్ వేరే డేటాబేస్ నుంచి డేటాను మనం వేరే డేటాబేస్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవాలంటే మనకి అక్కడ నుంచి లింక్స్ ప్రొవైడ్ చేయాలి సార్. మరి ప్రొవైడ్ చేయాలి కదా ఆటోమేటిక్ గా. నీకు అక్కడ మనకి లైక్ హోస్ట్ నేమ్ ఉంటుంది, హోస్ట్ యూఆర్ఎల్, యూజర్ నేమ్, ఎక్స్టర్నల్ డీబీకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తేనే అప్పుడు మనకి మెండిక్స్ అప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ డీబీకి కనెక్ట్ అవుతుంది. ఓకే సార్. కరెక్ట్. అక్కడ నుంచి మనం డేటాని తెచ్చుకోగలం. సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మన డిఫాల్ట్ యూజ్ చేస్తాము, అక్కడేమో ఇక్కడ ఇది యూజ్ చేసి కొన్ని కొత్త కాన్ఫిగరేషన్ ఇక్కడ యాడ్ చేస్తాం అంతే. సార్ చార్ట్స్ ఏమైనా చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వగలరా సార్? చార్ట్ ఏమైనా ఎలా ప్రిపేర్ చేస్తారు? అర్థం కావట్లేదు. అదే చార్ట్ సార్, విజువలైజేషన్ ఎలా చేస్తాం ఒకసారి చాలా చెప్తారా సార్? అవన్నీ నీకు కవర్ చేస్తాను. ఇప్పుడే కాదు కదా, జస్ట్ డెమో మీకు చూపిస్తున్నాను అంతే. అంటే ఏంటి ఎట్లా ఇప్పుడు మీరు అనుకుంటారు కదా కోడ్ రాయాలని. ఇక్కడ చూడండి, మేము ఏమైనా కోడ్ రాసిన సింగిల్ లైన్ కోడ్ గా రాయాలి. ఇక్కడ జస్ట్ వితౌట్ కోడ్ నేను అప్లికేషన్ రన్ చేసి మీకు ఇవే చూపించాను అంతే. జస్ట్ మా ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ తీసుకొని చేస్తాం అంతే. ఇక్కడ మనం ఏమి యూజ్ చేయం. ఇంకా ఓన్లీ నేను క్రియేట్ చేశాను, ఒక ఎంటిటీ క్రియేట్ చేశాను. ఇవన్నీ అట్రిబ్యూట్స్ కదా. మన యూవేలో ఏమైతే అట్రిబ్యూట్స్ నువ్వు చూపించాలనుకుంటున్నావో ఆ అట్రిబ్యూట్స్ ని ఎంటిటీ లెవెల్ డిక్లేర్ చేస్తాం అంతే. అది ఎంటిటీ అంటే ఇవన్నీ నేను క్లారిఫైగా నీకు థియరీ వైజ్ గా యాజ్ వెల్ యాజ్ రియల్ టైమ్ వైజ్ గా చెప్తా.
సీరియల్ మొత్తం నేను క్లారిఫై చేస్తాను. తర్వాత ఎంటిటీ చేసిన తర్వాత పర్సనలైజ్ చేస్తాము. దానికి ఓవర్బీస్ చేసేసి దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి డబ్బులు మనకి వచ్చేసి యాడ్ పేజెస్ అంటే ఏంటి, ఇవన్నీ పేజెస్ మనకి వచ్చిన డేటాని ఏ ఫార్మాట్ లో ఇవే చూపించాలనుకుంటున్నావు. డాష్ బోర్డ్, ఇవన్నీ డాష్ బోర్డ్స్, ఇవన్నీ లాగిన్ పేజ్ ఇలా ఉంటుంది, లిస్ట్స్, ఫార్మ్స్, డీటెయిల్ పేజెస్, గ్రిడ్స్, ట్యాబ్స్. సో ఇవి నువ్వు సెలెక్ట్ చేసుకుంటే వచ్చిన డేటాని నువ్వు ఏ ఫార్మాట్ లో చూపించాలనుకుంటున్నావు. రోల్ లెవెల్లో చూపించుకుంటున్నావు, ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, ఇవన్నీ ఇక్కడ మనం డిక్లేర్ చేస్తాం. ఈ పేజెస్ లో డిక్లేర్ చేసుకుంటాం. ఆ పేజెస్ కి మనం మ్యాప్ చేస్తాం అంతే, ఎంటిటీస్ సరిపోతుంది. ఇక్కడ చూడండి, రెస్పెక్ట్ వెబ్ ఇలా ఉంటుంది. ఇదే అప్లికేషన్ ని నువ్వు టాబ్లెట్ లో ఇట్లా అట్లా యూజ్ చేసుకోవచ్చు, ఫోన్ లో యూజ్ చేసుకోవచ్చు, నేటివ్ వెబ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఆటోమేటిక్ బై డిఫాల్ట్ అదే కాన్ఫిగర్ చేసుకుంటుంది. ఇక్కడ నేను చూపిస్తాను, ఓపెన్ చేసి అంటే వ్యూ చూపిస్తే ఎలా ఉంటుంది. ఇది వెబ్ మోడల్ కదా. ఇక్కడ చూడండి, ఇంకో టాబ్లెట్ కి ఈ వ్యూ ఉంటుంది, ఫోన్ కి ఈ వ్యూ ఉంటుంది. ఇట్లా బై డిఫాల్ట్ అదే కన్వర్ట్ చేసుకుంటుంది వ్యూ అనేది. ఇక్కడ మనం ఏం చేంజెస్ చేయం. సార్ కోర్స్ డ్యూరేషన్ ఎంత సార్? 40 hours to 45 hours. 40 to 45 hours. ఓకే ఓకే. సార్ ఇప్పుడు మెండిక్స్ లో ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు వేకెన్సీస్? 3+ గానే ఎక్స్పీరియన్స్ ఉంటే మెండిక్స్ మీద చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే 3+. కానీ మనము మన ఈ డ్యూరేషన్ లో మనం ఈ క్లాస్ లో మనము 2 years మినిమం పెట్టొచ్చు అంటారా? నేను ఇచ్చే కంటెంట్ ఒక 3-4 years కవర్ చేస్తుంది. అవ్వా ఓకే. మీరు సో రియల్ టైమ్ లోకి వెళ్తే ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, మన చెప్పండి రియల్ సార్. టైమ్ లో నేను రియల్ టైమ్ లో ఏమైతే చేశాను సినారియోస్, అవే సినారియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మీరు రియల్ టైమ్ వెళ్ళినా కానీ ఇదే విజువల్ స్టూడియో ప్రో ఉంటుంది. నేను చేసే కాన్సెప్ట్ మాత్రం అక్కడ చేస్తారు. అసలు మీకు అక్కడికి రియల్ టైం కి ఇక్కడికి నో డిఫరెన్స్ అంతే. తట్టు ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఫేక్ పెట్టి వెళ్ళారు అనుకో మామూలుగా, అదే వేరే లాంగ్వేజెస్ అయితే కోడింగ్ అయితే కష్టంగా ఉంటుంది. కోడ్ రాయాలి, ఇవన్నీ కొంచెం లాజిక్స్. ఇవన్నీ ప్రాక్టికల్ వర్క్ కదా, కవర్ అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాక్టికల్ గా ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ కాబట్టి నీకు అంత రిస్క్ అనిపించదు. అర్థమైంది సార్ కదా. అవును సార్, సో పర్ఫెక్ట్. దట్టు ఏంటి అంటే మనకి ఈ మెండిక్స్ పోర్టల్ ఒకటి ఉంది. ఆ పోర్టల్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఉంటుంది మనకి. అంటే ఒక కాన్సెప్ట్ ని బిల్డ్ చేయాలి అంటే ఆ కాన్సెప్ట్ ని విత్ స్క్రీన్ షాట్ తో సహా ఒకటి పెట్టేస్తాడు. ఆ స్క్రీన్ షాట్ ని ఎలా యూజ్ చేయాలి, ఏది ఎక్కడ యూజ్ చేయాలి, విత్ థియరీ యాజ్ వెల్ as స్క్రీన్ షాట్స్ పెడతాడు మెండిక్స్ పోర్టల్లో. మీరు చూస్తే ఆటోమేటిక్ మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ స్టెప్స్. తడిచిపోయింది నా బంగారం, తడిచిపోయింది నా బంగారం తడిచిపోయింది. బ్రో కెన్ యూ ప్లీజ్ మ్యూట్? నా బంగారం తడిచిపోయిందిరా. సార్ ఏమైంది సార్? మ్యూట్ లో పెట్టండి సార్ ఎవరో కానీ. హలో, ఒకసారి మ్యూట్ లో పెడతారా? నాకు తెలిసి ఆయన శాతవాహన ఎవరు అన్నారు కదా, ఆయన ఏమనుకుంటున్నా. సారీ ఐఎమ్ వెరీ సారీ. మా అబ్బాయి వచ్చాడు స్కూల్ నుంచి. సో ఐఎమ్ వెరీ సారీ. మై అపాలజీస్ టు ఎవ్రీవన్. ఒకసారి బ్రో ఇది జస్ట్ మీకు ఎలా డెమో ఇస్తున్నా అంతే. ఇది ఎంత తీసేసేయండి. నేను స్క్రాచ్ లెవెల్ నుంచి అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ స్ప్రింగ్ పోర్టల్కి ఎలా లాగిన్ చేయాలో అవన్నీ నీకు పంపిస్తాను, వీడియో పంపిస్తాను, అవన్నీ చేస్తాను. సో ఇప్పుడు మీ క్వశ్చన్స్ అన్ని చెప్తే మీ క్వశ్చన్ మొత్తం మీకు క్లారిఫై చేస్తాను. 1 by 1 అడగని క్వశ్చన్స్ అవన్నీ, అన్ని క్వశ్చన్ కన్నా నేను క్లారిఫై చేస్తాను. సో మీరు చెప్పారు కదా సార్, అదే నేను కొంచెం మెండిక్స్ నేర్చుకుందాం అని చెప్పేసి మెండిక్స్ లెర్నింగ్ పాత్స్ చేయడం స్టార్ట్ చేశాను సార్. ఓకే. తర్వాత సార్ మాకు టైమింగ్స్ చెప్పగలరా సార్? అర్థం కావట్లేదు. టైమింగ్స్ సార్, అదే క్లాస్ ఎన్ని గంటలకు బ్యాచ్ టైమింగ్స్ అడుగుతున్నాడు బ్రో. టైమింగ్స్ అనేది ఒక్కసారి మనం అందరం ఒకే డెమో అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 days డెమో అయిపోయింది కదా, ఆ డేస్ నుంచి మీ అందరికి ఎప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటే చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. వీకెండ్ బ్యాచెస్ ఏమైనా ఉంటాయా? ఈవినింగ్ ఏం పర్లేదు. ప్రణీత్ మీరు వీకెండ్ బ్యాచెస్ ఏమైనా ఉన్నాయా? వీకెండ్ బ్యాచెస్ లేవు బ్రో. అసలు వీకెండ్ చెప్తాను ఏముంది. అసలు వీకెండ్ పెట్టండి బ్రో, నేర్చుకుంటారు, ప్రాక్టీస్ ఉంటుంది నా ఉద్దేశం. ఇప్పుడు నాలంటో నేను వర్క్ చేస్తున్నాను. మామూలుగా ఎన్ని గంటలకు ఉంటుంది? మార్నింగ్ అది మనం ఇంకా టైం డిసైడ్ అవ్వలేదు.
సో ఓకే. డెమో అయిపోయిన తర్వాత టైమింగ్ అనేది మార్నింగ్ ఈవినింగ్ ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం మార్చుకుందాం. చూడండి ఒకసారి. వీకెండ్ నాకైతే బ్యాచెస్ కూడా ఆఫ్టర్ ఏమన్నా 9 చెప్పండి. ఆఫ్టర్ 9 బిఫోర్ ఈవినింగ్ 6 అయితే కుదరదు. మరి ఇంకేంటి అయితే. ఓకే. ఆల్మోస్ట్ నైట్ 8:30, 9 యూ కెన్ బి. ఐ థింక్ సో. 6 ఓకే. దాకా కాల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, సో కుదరదు. 6 తర్వాత అయితే ఓకే, నో ఇష్యూ. మళ్ళీ 7 అట్లా 7 కానీ ఓకే. 8 కానీ 9 కానీ మార్నింగ్, లేకపోతే మార్నింగ్ 6 కానీ 7 కానీ 8 కానీ నో ఇష్యూ. మార్నింగ్ అవ్వదులేదు సార్. మార్నింగ్ మార్నింగ్ అంతా కష్టం బిజీ కదా. బిజీగా ఉంటాం కదా. ఈవినింగ్ అయితే బెటర్. ఈవినింగ్ 6 7 అయితే బాగుంటుంది. 7 to ఆఫ్టర్ 7:30. 6 ఏ టైం అయినా పర్లేదు సార్. సో అది బెస్ట్ టైం అది అందరికి. ఒక్కసారి మీరు క్వశ్చన్స్ రైజ్ చేస్తే మీ క్వశ్చన్స్ కంటే నేను ఆన్సర్ అదే సాల్వ్ చేస్తాను. సార్ ఇది మన మెండిక్స్ అనేది అంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న టూల్స్ దీని సిమిలర్ టూల్స్ ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి? దీనికి సిమిలర్ గా అంటే పెగా ఉంది, ఓకే. కాకపోతే పెగా బూమ్ అయిపోయింది కాల్స్ లో ఓకే. పెగాకి. ఆహా. మరి ఇది సేల్స్ ఫోర్స్ అది ఏమన్నా సేల్స్ ఫోర్స్ ఇంకా ఏ వస్తున్నాయి అంటే లింక్డ్ఇన్ లో చూస్తున్నాను నేను, ఏ చెప్తున్నారు సేల్స్ ఫోర్స్ అని, సర్వీస్ లో ఏ చెప్తున్నారు. ఆటలాగే ఉంటదా ఇది? ఇది ఏమన్నా ఇది సంథింగ్ డిఫరెంట్ ఆర్ సంథింగ్ వాట్ ఇట్ ఇస్? సేల్స్ ఫోర్స్ నాకు ఇంత ఐడియా లేదు. సేల్స్ ఫోర్స్ కానీ ఈ పెగా జావా అయితే ఐడియా ఉంది. ఇప్పుడు మనం జావాలో ఏమైతే కాన్సెప్ట్ యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తామో అవే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్ చేస్తాం, అంతే, సింపుల్. ఇప్పుడు జావాలో అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏం నేర్చుకోవాలి? కోర్ జావా నేర్చుకోవాలి, అడ్వాన్స్ జావా నేర్చుకోవాలి, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, రెస్ట్ ఏపీఐ, ఇవన్నీ నేర్చుకోవాలి. మినిమం 1 year పట్టింది. అవును కదా. యా. అదే మెండిక్స్ లో అనుకో, ఇక్కడ మనం ఏమీ చేయము. జస్ట్ యూ కెన్ యూజ్ ద ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్, అంతే, ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్లేస్ మోడల్స్, అంతే. ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటి అంటే బిజినెస్ లాజిక్ అర్థం చేసుకొని ఆ బిజినెస్ లాజిక్ ని ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలనేది మాత్రం తెలుసుకోవాలి, అంతే. ఇంకా నువ్వు అసలు కోడ్ గురించి నువ్వు అలా ఆలోచించవద్దు, కస్టమైజేషన్. అంతే. కస్టమైజేషన్ లైక్ అంతే, అంతే. ఇంకా ఉన్న టెంప్లెట్స్ ని నువ్వు ఎలా కస్టమైజ్ చేసుకొని ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఎలా నువ్వు ఓవర్కమ్ చేస్తావు, అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు మనకి జావాలో రెస్ట్ కాల్స్ ఉన్నాయి. ఒక వేరే అప్లికేషన్ నుంచి వేరే మనం ఫోన్ పే ఓపెన్ చేస్తే బ్యాంక్ కి కనెక్ట్ అవుతుంది బ్యాలెన్స్ చూసుకోవడానికి. అవి దట్ ఇస్ కాల్ రెస్ట్ కాలే కదా. సో ఇక్కడ మనకి వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఇంపోర్ట్ మ్యాపింగ్ ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఇది చూడండి, డేటా ఇంపోర్ట్. సో నాట్ ఇది డేటా నాట్ ఇంపోర్ట్, ఇది కాదు. ఏదో రాలేదు, ఇక్కడ నువ్వు ఏమైతే ఇంపోర్ట్ చేసుకుంటావు మార్కెట్ ప్లేస్ లో అవన్నీ ఇక్కడికి వస్తాయి, చూడండి. మార్కెట్ ప్లేస్ మోడల్స్ అని ఇక్కడ వస్తాయి, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ వెబ్ క్యామ్, ఎక్స్టెంట్, డేటా బిడ్జెట్స్, కమ్యూనికేషన్ మోడల్స్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇవన్నీ వేరంగా అనుకున్నప్పుడు. దీంట్లో ఏమైనా ఫస్ట్ యూజ్ చేసుకున్నప్పుడు డాక్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఎన్ని ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు, ఏ వర్షన్ ఏంటి, ఏ వర్షన్ ఉంది మొత్తం చూసుకోవచ్చు. సో టాపిక్ మర్చిపోయాను మళ్ళీ. ఇక్కడ మనకి వర్షన్స్ ఉంటాయి ఈ ఈ మోడల్స్ లో. ఇక్కడ మనకు ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు వర్షన్స్ ఉంటాయి. ఇక్కడ 9.24 ఫర్ ఆర్ హయ్యర్. ఎప్పుడైతే నీ మోడల్ ఇంపోర్ట్ చేస్తావో మీ విజువల్ స్టూడియో కానీ సేమ్ కి ఆ వర్షన్ కి ఉండాలి, లేకపోతే ఇది మళ్ళీ సపోర్ట్ చేయదు. మళ్ళీ మీరు చూసుకోవాలి మళ్ళీ. ప్లస్ కరెంట్ వర్షన్ అయితే 10.14 కరెంట్ స్టూడియో వర్షన్, లేటెస్ట్ వర్షన్ ఇది. ఇది రావట్లేదు డేటా ఇంపోర్ట్. ఇక్కడ మోడల్ లేకపోతే మీరు లైక్ దాన్ని ఏమంటారు, ఎక్స్టర్నల్ మోడల్స్ కానీ తీసుకోవచ్చు, బట్ నాట్ సూటబుల్. అలాంటప్పుడు ఏం చేయాలంటే కస్టమైజ్ చేసుకోవాలి. కస్టమైజ్ అంటే ఈ అప్లికేషన్ ని ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ మోడల్స్ ఇంపోర్ట్ చేసుకొని ఎక్లిప్స్ జావా ఓపెన్ చేసి
జావాలో మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని జావాలో జావా కోడ్ రాసి అప్పుడు మళ్ళీ ఇక్కడ మెన్యూలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సమ్ లాజిక్స్ ఇక్కడ నీకు అవైలబిలిటీ లేకపోతే ఆ పార్ట్ ఎవరు చూసుకుంటారంటే రియల్ టైంలో సపరేట్ మన టీం ఉంటుంది, జావా టీము, వాళ్ళు చూస్తారు. మనం చేయము ఇక్కడ, ఓన్లీ మెండిక్స్ రిలేటెడ్ ఏమైనా వస్తే మనం చూస్తాం. బేసిక్ జావా కూడా వస్తే మంచిది కదండి దీనికి. ఐ మీన్ ఇన్ కేస్ ట్రబుల్ షూటింగ్ కానీ టెస్టింగ్ ఏమైనా కొంచెం ఐడియా ఉంటే సినారియోస్ రాయాలంటే మంచిది కదా. కొంచెం ఐడియా ఉంటే మంచిది, ఎందుకంటే డీబ్రెక్ పాయింట్ కొంచెం సేమ్ సినారియో ఉంటది. ఎందుకంటే ఈ టూల్ కానీ జావా మీద బిల్డ్ అయింది. అట్లీస్ట్ కొంచెం డీబగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఐడియా ఉంటే బాగుంటది, బట్ ఐడియా లేకపోతే ఏం కాదు, నో ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అనుకోండి మనకు సపరేట్ టీంలు ఉంటాయి. ఇక్కడ ఒక్కడనే మొత్తం బ్యాటింగ్ ఆడేస్తారు. అవును కరెక్ట్. ఇక్కడికి వచ్చాక చూడండి నాకు ఓన్లీ ఒకసారి. ఇదే వచ్చి అంటే ఇంటికి వెళ్ళిపోంటున్నారు. అవునవును, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ మాడ్యూల్లో ఇక్కడ మనం చూసే యాడ్ మైక్రోఫ్లో ఇక్కడ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మైక్రోఫ్లో ఒకటి మెండిక్స్ లో నాకు తెలిసి ఇది ఒక్కటి కొంచెం కష్టం. ఇక్కడే మనం లాజిక్ రాస్తాం. మనం ఇప్పుడు జావాలో ఒక మెథడ్ రాస్తాం కదా, జావా క్లాస్ రాస్తాం. ఇది ఒక జావా క్లాస్ అనుకోండి. ఒక యాక్టివిటీ కాల్ ఈక్వల్ టు వన్ మెథడ్. ఇది క్లిక్ చేసి ఇక్కడ ఇది లాజిక్. ఇక్కడ లాజిక్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది నెక్స్ట్ నేను నీట్గా చెప్తాను ఇది ఎట్లా చేయాలని. ఇది కూడా సగం ఆడిచ్చేసే లాజిక్ అండి. మొత్తం వాడేస్తారు ఇక్కడ, మనం ఇక్కడ ఏం చేయము, జస్ట్ ఉన్నదాన్ని యూజ్ చేస్తాం అంతే. బ్యూటిఫుల్. చేంజ్ ఆబ్జెక్ట్, కమిట్ ఆబ్జెక్ట్, ఇవన్నీ మొత్తం వాడేస్తారు. మనం ఉన్నదాన్ని యూజ్ చేసుకొని రాయాలి అంతే. క్యాస్కెట్ అంటే ఏంటిది, చేంజ్ ఆబ్జెక్ట్ ఏంటి, కమిట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, క్రియేట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, ఇవన్నీ మనం వాడేస్తారు. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ రాస్తాం. యాక్టివిటీ ఎలా కాల్ చేయాలి అనేది ఇక్కడ రాసేస్తాం అంతే. అంత ట్యాబ్స్, డ్రాప్ డౌన్ ట్యాబ్స్ అంతే. ఈ స్టార్టింగ్ పాయింట్ అంటే ఏంటి, యాక్టివిటీ అంటే ఏంటి, ఇక్కడ నీ ఉంటాయి డెసిషన్స్, ఆబ్జెక్ట్ టైప్ డెసిషన్స్, ఇవన్నీ ఎర్రర్ హ్యాండ్లింగ్, మర్జ్, యానిటేషన్స్, పారామీటర్స్, ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ నీట్ వన్ బై వన్. కానీ ఇక్కడ ఏమన్నా ఇక్కడ కోడ్ మనం టచ్ చేయం. ఇక్కడ నీట్ గా అంటే స్టెప్ బై స్టెప్. కాకపోతే ఒక 1 వీక్ కొంచెం అట్లా కొంచెం నేమింగ్ కన్వెన్షన్ కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత నీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది నేమింగ్ కన్వెన్షన్ అంతా. ఇప్పుడు సర్టిఫికేషన్ గురించి చెప్పాలి కదా, మర్చిపోయాను. ఆ సర్టిఫికేషన్ చెప్పే కదా 4 ఉంటాయని. ర్యాపిడ్ 1, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, ఎక్స్పర్ట్. ఇంటర్మీడియట్ అనేది ఫ్రీనే, మన మనీ పే చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. నాకు తెలిసి ర్యాపిడ్ సరిపోతుంది 2 ఇయర్స్, 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి. సార్ ర్యాపిడ్ ఫ్రీ సార్, ఇంటర్మీడియట్ కాదనుకుంటాను. అర్థం కాలేదు. ర్యాపిడ్ ఫ్రీ సార్, అది ఇంటర్మీడియట్ కాదనుకుంటా. ర్యాపిడ్ ఇంటర్మీడియట్ కాదు, ఇంటర్మీడియట్ మనం మనీ పే చేయాలి. మీరు ఇంటర్మీడియట్ ఫ్రీ అని చెప్పారు. లేదు, ర్యాపిడ్ ఫ్రీ అని చెప్తున్నా, ఇంటర్మీడియట్ కాదు. సో అది ఇక్కడ ర్యాపిడ్ రాసుకోవచ్చు. నేను ఒకవేళ సర్టిఫికేషన్స్ కి సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తాను. బట్ నేను చెప్పే కంటెంట్ ఆటోమేటిక్ గా మీరు రాసేస్తారు, నో ఇష్యూ. అది నేను చెప్పే కంటెంట్ అక్కడ ఏముండదు. కంటెంట్ లో ఏముంటది అంటే ఎజైల్ లో ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఎజైల్ ఎలా రాస్తాం, ఎజైల్ అనేది మైక్రోఫ్లో ఒక 5 క్వశ్చన్స్, డొమైన్ వల్ల ఒక 5 క్వశ్చన్స్, పేజెస్ లో ఒక 5 క్వశ్చన్స్, సెక్యూరిటీ ఒక 5 క్వశ్చన్స్, మైక్రోఫ్లో, నానోఫ్లో ఒక 5 క్వశ్చన్స్ అంతే అయిపోయింది. సో ప్రణీత్, వన్ స్మాల్ క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు మనకి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సక్సెస్ ఫ్యాక్టర్స్ కానీ, వర్క్ డో కానీ, సాస్ బేస్డ్ చాలా ఉన్నాయి కదా అప్లికేషన్స్. ఆ అప్లికేషన్ దేనికైనా మనం దీనికి ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ డే లో ఒక వర్క్ ఫ్లో లేకపోతే ఒక ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి, ఒక ఐటమ్ వీ కెన్ క్రియేట్ త్రూ దిస్ అండ్ డిప్లాయ్ ఇన్ టు దట్, రైట్? ఎస్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఈ వర్షన్ కంట్రోల్ ఉంది కదా, అవును. ఈ వర్షన్ కంట్రోల్లో ఇక్కడ సమ్ కాన్సెప్ట్ ఉంది. పుల్, కమిట్, పుష్, ఇవన్నీ చేసి వేస్టేజ్ అంటే ఇవన్నీ ఏంటి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమైనా ఇవన్నీ మీరు ఇక్కడ ఏమైనా మోడిఫికేషన్ చేశారు. మోడిఫికేషన్ చేసిన తర్వాత మీ చేంజెస్ అనేది సమ్ మెయిన్ బ్రాంచ్ కి కమిట్ చేయాలి. అవును. కమిట్ చేస్తేనే ఆ మెయిన్ బ్రాంచ్ ని తీసుకెళ్లేసి వాళ్ళు డెవాప్స్ టీమ్ ఏం చేస్తుందంటే, డెవాప్స్ టీమ్ అనేది డిప్లాయ్ చేస్తుంది డెవ్ కి, ఎస్ఐటి కి, యూఐటి కి, ప్రొడక్షన్ కి. దీస్ ఆర్ ద స్టేజెస్. సో ఇప్పుడు మెండిక్స్ మెండిక్స్ క్లౌడ్ ఉంది కదా, వాడు మెండిక్స్ క్లౌడ్ లో డిప్లాయ్ చేసుకుంటున్నాడు ఈ చేంజెస్ అనేది. దాంట్లో డిప్లాయ్ చేసుకుని వాడు మెండిక్స్ క్లౌడ్ యూజ్ చేసుకుంటున్నాడు.
ఓకే. ఓకే. ఇక్కడ మెండిక్స్‌లో ఇక్కడ సెపరేట్ క్లౌడ్ ఉందా? అయితే ఏడబ్ల్యూఎస్ ఏమైనా వాడుతున్నాడండి? మెండిక్స్ క్లౌడ్ ఉంది సెపరేట్ వాడికి. వీడికి వేరేదో? హ్మ్. ఇక్కడ చూడండి. నేను ఇందాక మీకు కమిట్ చేసా కదా కోడ్. అవి నీకు ఇక్కడ వచ్చింది చూడండి. యాహ్! కరెక్ట్. సారీ ప్రీవియస్ ఇప్పటి కాదు. ఇవి కమిట్ చేయలేదు. సో ఒకవేళ కమిట్ చేస్తే మనమే అయిపోతుంది. చేయాలి అంటే ఈ కోడ్‌ని తీసుకెళ్ళి పర్టిక్యులర్ బ్రాంచ్‌లో మెర్జ్ చేయాలనుకోండి. అది ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇది అప్లికేషన్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలి ఫస్ట్. హ్మ్. ప్యాకేజ్ క్రియేట్ చేసి ఆ ప్యాకేజ్‌ని తీసుకెళ్ళి మెండిక్స్ క్లౌడ్‌లో బిఫోర్ చేసే ముందర ఒక టికెట్ రైజ్ చేసి వాడు అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత మనం ఈ ప్యాకేజ్‌ని అక్కడ డిప్లాయ్ చేస్తాం మెండిక్స్ క్లౌడ్‌లో. ఓకే. అట్లా ఏం చేయొచ్చు. సమ్ సర్వర్ ఇస్తారు నోడ్స్ ఉంటాయి. ఆ నోడ్స్ వాడు ఆల్రెడీ బిల్డ్ చేస్తాడు. వాడు లైసెన్స్ వర్షన్ మీద. ఆ లైసెన్స్ వర్షన్ బేస్ చేసుకొని మనం అప్లికేషన్ ప్యాకేజ్ చేసుకొని ఆ ప్యాకేజ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మన మెండిక్స్ క్లౌడ్‌లో డిప్లాయ్ చేస్తాం ఇంకా. మెండిక్స్ క్లౌడ్‌లో డిప్లాయ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు XYZ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారు. విచ్ ఈస్ ఎ వెబ్ ఓకే. బేస్డ్ అప్లికేషన్. ఓకే. దానికి మీరు ఒక మాడ్యూల్ డెవలప్ చేశారు ఇందులో. ఓకే. ఓకే. యూ హ్మ్. డెవలప్డ్ వన్ మాడ్యూల్. And ఓకే. now I want to integrate this module or I want to deploy this module into that web application. అంతే కదా. ఏ మెండెక్స్‌లో ఏ అప్లికేషన్? we develop ఆ! applications. Am I right? We ఆ! create. సో దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తాం అందులోకి? ఐ మీన్ ఇట్ ఈస్ ఎ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెసా? ఈస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ థింగ్స్ దట్ వి నీడ్ టు ఫాలో స్ట్రైట్ ప్రోటోకాల్? ఫార్వర్డ్. ఇప్పుడు దానికి మనం నువ్వేం చెప్తున్నావంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. అవును. మనం వేరే ఒక కొత్త మాడ్యూల్‌ని క్రియేట్ చేసాం ఇక్కడ మన లోకల్‌లో. అవును. సో, అప్పుడు నువ్వు క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తావంటే ఎగ్జిస్టింగ్ మాడ్యూల్ నుంచే నువ్వు కోడ్ డంప్ చేసుకుంటావు. ఫ్రమ్ మెయిన్ బ్రాంచ్ నుంచి ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని, ఆ ఫీచర్ హ్మ్. బ్రాంచ్‌లో ఆ మెయిన్ కోడ్ పెట్టుకుంటావు. ఆ కోడ్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ సమ్ న్యూ మాడ్యూల్‌ని క్రియేట్ చేసి సమ్ మొత్తం అంతా చేంజెస్ తీసుకెళ్ళి యాడ్ మళ్ళీ చేస్తావు. ఎయ్యాలి తీసుకెళ్ళి. మళ్ళీ మొత్తం తీసుకెళ్ళి ఆడ పడేస్తావు. అక్కడ మళ్ళీ నువ్వు డిప్లాయ్ చేస్తావు. డిప్లాయ్ చేస్తా. ఓకే. యెస్. ఓకే. ఓకే. అవును. అక్కడ అప్పుడు ఎట్లా చూపిస్తది? మెయిన్ లైన్‌లో కోడ్ మొత్తం చూపించదు. నువ్వేవైతే అప్లికేషన్ మోడిఫై చేసావో, ఆ మోడిఫై చేసి మొత్తం చూపిస్తది. ఐ గాట్ ఇట్. అవునులెండి. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కదా ప్రణీత్. ఆ! అక్కడ సో, ఆల్రెడీ అది ఇప్పుడు నీకు కొత్త చూపించదు. మాడ్యూల్ డిప్లాయ్ ఆ! అవుతుంది. డిప్లాయ్ అవుతది. విత్ ఆ కొత్త మోడల్ ఎలా ఇండికేట్ చేస్తదంటే చూపిస్తది ఇప్పుడు నీకు. నువ్వు ఏదైతే ఎగ్జిస్టింగ్ మోడల్ గాని ఏమైనా మోడిఫై చేస్తే ఇట్లా ఆరెంజ్ చూపిస్తది. హ్మ్. నువ్వేవైతే కొత్త మోడల్ ఇంకోటి ఫ్రెష్‌గా యాడ్ చేస్తే గ్రీన్ చూపిస్తది. ఓకే. అది ఓకే. అదొక ఇండికేట్. ఓకే. అది ఇప్పుడు బ్యాకప్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఉన్నది బ్యాకప్ ఉంటుంది కదా! ఆర్కైవ్‌లో. అది ఆ! తీసుకెళ్ళి ఇమేజ్ అక్కడ పడుతుంది. నీకెప్పుడైనా మెయిన్ బ్రాంచ్ నుంచి నువ్వు మెయిన్ బ్రాంచ్‌లో ఏం చేయకూడదు. మెయిన్ బ్రాంచ్ ఏమైనా చేస్తే నీకు ఇంపాక్ట్ అయ్యేది కదా! సో, అవును. మెయిన్ బ్రాంచ్ నుంచి ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని, ఆ ఫ్యూచర్ బ్రాంచ్‌లోకి మెయిన్ బ్రాంచ్ కోడ్ మొత్తం పుల్ చేసుకుంటావు. అవును. మర్జ్ చేస్తాం. ఆ! మర్జింగ్. పుల్ చేసుకొని సమ్ నీ ఫ్యూచర్ బ్రాంచ్‌లో మోడిఫై చేసుకొని, నీ లోకల్‌లో టెస్ట్ చేసుకొని, వన్స్ అంతా అంతా వర్క్ అవుతుంది ప్రాపర్‌గా అన్నప్పుడు, నీ ఫ్యూచర్ బ్రాంచ్ కోడ్‌ని మెయిన్ బ్రాంచ్ కోడ్‌కి మర్జ్ చేస్తావు. అంతే దట్స్ ఇట్. ఓకే. అదంతా ఇక్కడే జరుగుతుంది. ఓకే. అదంతా ఇక్కడ చేస్తాం మనం. ఇక్కడ అది నీకు ఎట్లా చూపించాలంటే ఇప్పుడు కాదు. అప్లికేషన్ అక్కడ క్రియేట్ చేసి నీకు కనిపిస్తది. నాకర్థమైంది. ఇట్స్ ఎ డెమో ఆ! క్లాస్. ఇప్పుడంతా చూపించేస్తే ఇంకెందుకు క్లాస్ అయిపోతుంది గానీ ఐ కెన్ అది. అండర్‌స్టాండ్ అక్కడ యూ. ఎట్లా యాహ్! చేయాలనేది యాహ్! అదంతా నేను చూపిస్తాను. అది ఇంపార్టెంట్. గుడ్. గుడ్. అంటే గుడ్. ఫస్ట్ గుడ్. కాడ నుంచే అప్లికేషన్ క్రియేట్ చేసిన దగ్గర నుంచే ఇయన్నీ అంటే ప్యారలెల్‌గా చెప్పేస్తుంటా. రియల్ టైమ్ మొత్తం చెప్పేస్తా ఉంటా. మనం బ్రాంచ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇవన్నీ కంటిన్యూ చెప్పేస్తా ఉంటా. మెయిన్‌గా మీకు అర్థమైపోతూ ఉంటది ఒకటి. అంటే వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? ఇక్కడ పుల్ అంటే ఏం చేస్తాము? కమిట్ అంటే ఏం చేస్తాము? షో హిస్టరీ అంటే ఏంటిది? ఇయన్నీ. మెర్జ్ రిక్వెస్ట్, రివర్ట్ చేంజెస్, రివర్ట్ కమిట్, రివర్ట్ ఆల్ చేంజెస్ ఇవంతా. ఇప్పుడు మీరు బిఫోర్ మనం చెప్పే కోడ్ ప్రణీత్, చెప్పండి. when you explain all these things, you will be recording the classes, right? And యెస్. you will provide the recordings to us. In case we need, we can revise any దట్ concept. యూ కెన్ కాంటాక్ట్ టు అడ్మిన్. Yeah, that's what. I mean, that's what, not you in the sense. They will do it, right? Yeah. యెస్. ఇక్కడ మనకేమన్నా ఎర్రర్స్ ట్యాబ్‌లో ఏమన్నా నువ్వు
రాంగ్ గా చేసామంటే ఎర్రర్ చూపిస్తుంది. సో దీన్ని రెక్టిఫై చేసుకొని ఎర్రర్ ని రీకాల్ చేసేసుకోవాలి. For example, చేసుకుంటే is అప్పుడు there any help? Go to create object, create. Okay, it is showing where the exact error is. error. It will show the get error. Go here and search for the solution. Okay, good, very good. But yeah, Open I this. I think admin can decide you when the classes will be. If there is any weekend classes, let me know one day. వీకెండ్ క్లాసెస్ అంటే మీ అందరికి ఓకే అనిపిస్తే నాకు ఓకే, నో ఇష్యూ. అట్లా మీ అందరికి ఓకే అనిపిస్తే వీకెండ్ గానీ వీకెండ్ ఒక 2 hours అలా 2 hours స్పెండ్ చేస్తే అంటే 2 hours శనివారం ఆదివారం తీసుకున్నామా మార్నింగ్ పూట ఎప్పుడైనా? ఐ థింక్ సో. నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ విల్ బి మేబీ ఆర్ ఆఫ్టర్ 8:30 కూడా పర్వాలేదు. 8:30 లోపల అంటే ఇక్కడ టైమింగ్స్ నాకు ప్రకారం చెప్పాను బికాస్ ఓకే, నో థ్యాంక్స్ ఇష్యూ. అండి. మనకి పర్లేదు. ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రైట్ చేయండి, నేను చెప్తాను. నాకు మెయిన్ మీ క్వశ్చన్స్ కావాల్సింది. మీ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తాయి కదా. మీ కన్సర్న్స్ ఏమైనా ఉంటే చెప్తే దానికి సొల్యూషన్ చెప్తూ ఉంటాను, అంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో నా క్వశ్చన్ ఏంటంటే మీరు 1 hour నేర్పిస్తారు డైలీ. సో మేము ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలండి మాకు పర్ఫెక్ట్ గా రావాలంటే? రాజా, ఒకసారి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కెన్ యూ ప్లీజ్ రిపీట్ అగైన్? ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలంటున్నారండి ఆయన? మీరు గంటలో చెప్పేస్తారు, మేము ఎన్ని గంటలు చేయాలి అని అంటున్నారు. 1 hour సరిపోతుంది. పెద్ద ఆల్రెడీ రోజుకి. డాక్యుమెంట్ అన్ని నేను ఇస్తాను. డాక్యుమెంట్ ఇస్తాను, ఎట్లా చేయాలని చూపిస్తాను. ఒకవేళ మీకు ఏమన్నా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూ వస్తే కాల్ చేసినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు. నేనైతే మొబైల్లో అవైలబిలిటీ ఉంటాను, నో ఇష్యూ. సో అట్లా అని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరన్నా ఉన్నారా క్వశ్చన్స్ రైట్ చేసిన వాళ్ళు? సార్ ఇప్పుడు ఇది రెజ్యూమ్ ఇవన్నీ మనకి సపోర్ట్ ఇస్తారా కొంచెం? అంటే అంటే ఒక పాయింట్ అందరికి చెప్తున్నాను, ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇస్తాను విత్ గుడ్ కంటెంట్. సరిపోతుంది సార్. అంటే మనకి రెజ్యూమ్ లో ప్రాజెక్ట్స్ పెట్టుకుంటాం కదా మనం ఆ ప్రాజెక్ట్ ఎలా పెట్టాలి, ఏ ప్రాజెక్ట్ పెట్టుకోవాలి, ఆ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లయింట్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తాను నేను. కాకపోతే ఇది ఇప్పుడు చెప్పను, కంటెంట్ మెండిక్స్ కోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తా. ఓకే సార్, ఈ మెండిక్స్ తో మనం హోల్ అప్లికేషన్ దీని మీద బేస్ అయ్యి క్రియేట్ చేయగలమా? అంటే ఒక మెండిక్స్ తో ఒక అప్లికేషన్ ఫ్రమ్ చేయగలం, స్టార్టింగ్ టు ఎండింగ్ చేయగలం. ఇప్పుడు మీకు రియల్ టైమ్ లో కానీ మెండిక్స్ అప్లికేషన్స్ లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ ఏమి ఉండవు. అంతా 1 year 1 year అలాగే ఉంటాయి, 6 months అలాగే ఉంటాయి. సో ఏదైనా బ్యాంకింగ్ అప్లికేషన్స్ వస్తే అప్పుడు లాంగ్ ఉంటాయి కానీ, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 6 months 1 year లో క్లోజ్ అయిపోతూ ఉంటాయి మెండిక్స్ అప్లికేషన్స్. రెజ్యూమ్ ప్రిపరేషను అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ ప్రాజెక్ట్ పెట్టుకోవాలి, దాని డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి, అవన్నీ రెజ్యూమ్ ప్రిపరేషన్ మొత్తం నేనే చేసిస్తాను, నో ఇష్యూ. కాకపోతే ఇప్పుడు కాదు, ఫస్ట్ మీరు కంటెంట్ వినండి. కంటెంట్ వినిన తర్వాత లాస్ట్ అంతా కంటెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు సర్టిఫికేషన్ చేస్తారో, సర్టిఫికేషన్ చేసేటప్పుడు సర్టిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ మొత్తం 2 ఒకేసారి మొత్తం చెప్పేస్తాను. అయిపోయిన తర్వాత అప్లికేషన్, ఇప్పుడు క్లయింట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకో ఒకవేళ, సో వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని ఎట్లా అంటే మీరు అప్లికేషన్స్ ఎలా చేశారు, మీరు ఏ మోడల్స్ యూజ్ చేశారు, సో ఆ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ మీ అప్లికేషన్ లో ఏ సినారియో బేస్ యూజ్ చేసుకున్నారు, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ అన్ని మీకు అంటే ఒక PDF చేశాను, మొత్తం పంపిస్తాను. అంటే ఏ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చెప్పాలి, ఏ సినారియోకి ఇలా మనం ఆన్సర్ చేయాలి, మొత్తం ఎటు జెడ్ మొత్తం ప్రిపేర్ చేశాను, నేను చేసి పంపిస్తాను. కాదు ఇప్పుడు కాదు, మొత్తం లాస్ట్ మినిట్ పంపిస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు నా వాయిస్ క్లారిటీ ఉందా, లోకి వస్తుందా? సార్ ఇప్పుడు
అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మామూలుగా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం సర్వైవ్ కాగలము? 3-4 ఇయర్స్ అయితే ఓకే బ్రో, మేనేజబుల్. హలో, ఓకే సార్, థ్యాంక్ యూ. మీ గ్యాప్ని బట్టి బ్రో, మీ గ్యాప్ కొంచెం ఎక్కువ ఉందంటే ఆ గ్యాప్ని ఎట్లా కవర్ చేసి చెప్తాను నేను. ఓకే, అది కానీ మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది, నో ఇష్యూ. యాక్చువల్ గా మరి 2017 పాస్డ్ అవుట్. సో ఆ పర్లేదు తర్వాత పర్లేదు, ఏం చేయలేదు. గ్యాప్ ఎక్కువ ఉంటే మంచిది, దాన్ని పర్లేదు. అవన్నీ తర్వాత మాట్లాడతా. ఓకే సార్. ఎట్లా ఫీల్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది మొత్తం నేను తర్వాత మాట్లాడతాను. ఓకేనా, ఫస్ట్ అయితే అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ అయితే మీరు కోర్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ ఫిల్ చేసేస్తా. ఇప్పుడే చూస్తున్నాను లింక్డ్ఇన్ లో మెండెక్స్ బానే ఉందండి ప్రణీత్. మెండిక్స్ రిక్వైర్మెంట్స్ సూపర్ గా చాలా ఉందండి, బాగున్నాయి, సాలిడ్ చాలా ఉన్నాయి చాలా అసలు. బాగుంది. ఒక్కసారి మీరు రెజ్యూమ్ పెట్టారనుకో, డే మొత్తం మేము సాగొట్టేస్తాం ఇంకా కాల్స్. ఇండియాలో ఓకే ఓకే. ఎక్కువ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, యూకే, యుఎస్ ఇవన్నీ ఎక్కువ బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం మీకు లాజికల్ ఏంటంటే ఇష్యూ ఏంటంటే బిజినెస్ కొంచెం అర్థం కావాలి, అది కూడా కొంచెం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కంపేర్. ఇప్పుడు జావా అనుకో, అన్ని అంతా ఇబ్బంది జావాలో అయితే. ఇక్కడ ఏంటంటే జస్ట్ మైక్రోఫ్లో క్రియేట్ చేస్తాం కదా, ఈ మైక్రోఫ్లో ఇక్కడ కొంచెం మీకు కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తూ ఉంటది ఇక్కడ. అయినా బిజినెస్ అనలిస్ట్ మనకి ఇస్తాడులేండి, మాక్సిమం స్టెప్స్ ఇస్తాడు. మాక్సిమం బిజినెస్ అనలిస్ట్ మంచోడైతే స్టెప్ బై స్టెప్ ఇస్తాడు. స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు బిఫోర్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు. దాని వల్ల కన్వర్ట్ చేసుకోవాలి కొద్దిగా టెక్నికల్. దాన్ని కొంచెం రియల్ టైమ్ లో కన్వర్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫేక్ పెట్టి ఎవరైనా వెళ్ళినప్పుడు తడబడిపోకూడదు, బయటకు అది వచ్చి మెయిన్ థింగ్ ఫస్ట్. తడబడకూడదు. బిజినెస్ నాకు తెలుసు అన్నట్టే మాట్లాడాలి. బిజినెస్ అది లో మీరు మెయిన్ థింగ్. ఎలాగా మీరు 2-3 సినారియోస్ చెప్తే ఎండ్ టు ఎండ్ రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలాగా, రిక్వైర్మెంట్ ఫ్రీజ్ ఎలా చేస్తాం. ఆ రిక్వైర్మెంట్ ఇక్కడ మనకి మెండిస్ లో ఏం చేస్తారంటే అండి వాళ్ళు జీరా లెవెల్ ఉంటాయి కదా, స్టోరీస్ క్రియేట్ చేస్తాం కదా. అవును, జీరాలో. సో జీరా లెవెల్ నుంచి స్టోరీస్ అసెండ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మెండిక్స్ లో వాళ్ళు ఇంకేం లైక్ ఎజర్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ Correct. డాక్యుమెంట్ ఇచ్చేసి ఆ డాక్యుమెంట్ చదువుతూ చూడండి, ఇది అగైన్ మీరు మనం ఇలా హై లెవెల్లో మాట్లాడితే కొందరు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంగారు పడిపోవచ్చు. ఇవన్నీ ఏంటంటే కొందరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఏంటి అంటే నిజంగా నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ మాట్లాడేసుకున్నా ఏం లేదు, ఇవన్నీ ఏంటంటే డబ్బులు ఎక్కువైపోయి కనిపెట్టిన టూల్స్. అదే ఇప్పుడు మన దేశీ కంపెనీస్కి వెళ్ళాం అనుకోండి, ఏముండదు, పక్కన కూర్చుంటాడు, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది కావాలంటే టపా టపా పెట్టడమే. అది ఈ పెద్ద కంపెనీస్ డబ్బులు ఎక్కువైపోయి డబ్బులు గుంజాలి కాబట్టి దానికో టూలు, దానికో స్టోరీ, దానికో పాయింట్. క్లయింట్ కి అట్లా స్టోరీ అంటే నథింగ్, ఆ రిక్వైర్మెంట్ నాకు ఏ కావాలో తా బి కావాలో తా సి కావాలి తా జెడ్ కావాలి అని, అంతే అంతే తప్ప ఏం లేదు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎవరు టెన్షన్ పడొద్దు, రియల్ టైం చాలా ఈజీ, చాలా ఈజీగా ఉందండి ప్రణీత్. ఏదో మీకు సపోర్ట్ చేయాలని కాదు కానీ చాలా బాగుంది అసలు ఈ టూల్, వెరీ గుడ్. అసలు ఈజీ టు గెట్ ద జాబ్ నన్ను అడిగితే మార్కెట్ లో. నాకు తెలిసి విత్ ఇన్ 2 months లో జాబ్ వచ్చేది, విత్ ఇన్ 2 months ఈజీగా టైం పట్టదు. బాగుంది, థ్యాంక్ యూ. నేనైతే ఫర్ 2 words అండి జాయిన్ అవ్వడానికి. నాకు కొద్దిగా మీ కోఆర్డినేటర్ ఆయనతో మాట్లాడే అడ్మిన్తో నాకు చెప్తే. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడ్మిన్ తోటి మాట్లాడండి, నో ఇష్యూ. ఓకే తను ఫాలోఅప్ చేస్తారు అంతా వెంట. ఓకే ఆ ఫీజ్ స్ట్రక్చర్ అంతా తను చెప్తాడు. ఓకేనండి. ఒకసారి మనం రేపు మళ్ళీ ఇదే టైంకి కనెక్ట్ అవుదాము. షూర్ ఇంకా అండి, మీరు ఇంకా డౌట్స్ వస్తే నాకు ఇంకా మంచిది, షూర్ అండి, డౌట్స్ క్లారిఫై చేస్తాను ఇంకా. ఓకే కానీ ప్రణీత్ మీకు గారు. గ్యాప్ ఉంటే ఇంకా మంచిది, నో ఇష్యూ. గ్యాపే కావాలి నాకు, అది గ్యాప్ ఉంటే. ఎవరండి ఎవరు ఇక్కడ అడ్మిన్ ఎవరు ఉన్నారా ఆయన? హలో, బ్రహ్మారెడ్డి గారా? ఎవరు ఇస్ దట్ అడ్మిన్ ఎవరు? బ్రహ్మారెడ్డి, తను ఫ్యాకల్టీ ఉంటాడు. ఏమో ఇక్కడ. ఓకే సార్ డ్రాప్ అయినట్టు అర్థం కావట్లేదు. డ్రాప్ అయ్యారా? ఓకే ఓకే. 11 మంది ఉన్నారు, 7 అయిపోయారు. 7 అందరూ వెళ్ళిపోయారా? 5 వెళ్ళిపోయారు, 4 వెళ్ళిపోయారండి.
ముందే ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, మౌనిక. మీరు మీ పేరు చెప్పండి అనగానే వెళ్ళిపోయింది ఆ పాప, అమ్మాయి పాప. ఇంకో అమ్మాయి కూడా ఆశారాణి, ఆవిడ కూడా వెళ్ళిపోయారు. ఇంకో అబ్బాయి వెళ్ళిపోయాడు. ఓకే. ఓకే. నో ఇష్యూలే. ఎవరైతే నో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇష్యూస్. వస్తారు. ప్రణీత్, నేనైతే టచ్లో ఉంటాను. ఇఫ్ యూ కెన్ ఓకే. యాడ్ మీ, సర్చ్ మీ ఇన్ లింక్డ్ఇన్, యూ కెన్ యాడ్ మీ వన్స్. ఓకేనా? యా షూర్. యా, ఓకే. థ్యాంక్స్ అండి. నాకు ఒకసారి అడ్మిన్ ఒకసారి ఆయనతో కాల్ చేస్తే నేను మాట్లాడతానండి. సో మీ దగ్గర నెంబర్ లేదా? కాల్ చేయండి డైరెక్ట్‌గా. ఓకే, నేను చేస్తానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ప్రణీత్. థ్యాంక్స్ అ యా లాట్. థ్యాంక్ యూ ఆల్.